ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి సమీపంలో ఉన్నటువంటి రాయల చెరువు శ్రీశక్తి పీఠంలో. మనం గతంలో కూడా శ్రీశక్తి పీఠానికి వచ్చున్నాము. అప్పుడు రకరకాలైనటువంటి పూజలను, అమ్మవార్లను దర్శనం చేసుకున్నాం. మనం కూడా ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. మళ్ళీ ఎందుకు వచ్చానంటే త్వరలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ సందర్భంగా ఒక్కసారి క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలనిపించింది. మీ అందరికీ కూడా మరొక్కసారి క్షేత్రంకు సంబంధించినటువంటి గొప్పతనాన్ని, విశిష్టతని తెలియజేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చాము. చాలా రకాల చోట్ల మనం చూస్తుంటాము వారాహిదేవి అమ్మవారిని, కానీ శ్వేతవర్ణంలో ఉన్నటువంటి అమ్మవారు, పైగా పాతాళంలో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ మాత్రమే స్పెషల్. ఇంకెక్కడా కూడా లేరు ఇలాంటి అమ్మవారు. ఈ అమ్మవారితో పాటు 35-36 స్వామివార్లు, తర్వాత అమ్మవార్లు, రకరకాల మందిరాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా ఒక్కసారి దర్శనం చేసుకుందాం. ఆ స్వామివార్ల అనుగ్రహానికి మనం కూడా పాత్రులవుదాం. శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు, అది కూడా పాతాళంలో ఉన్నటువంటి అమ్మవారు. ప్రపంచంలోనే ఎక్కడా కూడా లేరు, ఇక్కడ మాత్రమే ఉన్నారు, శక్తిపీఠంలో మాత్రమే. మీకు ఏమనిపిస్తోంది? రెగ్యులర్ గా వస్తుంటారా? త్వరలోనే అమ్మవారి నవరాత్రులు కూడా మొదలవబోతున్నాయి. ఓం నమో వెంకటేశయ్య. నా పేరు సరళ. మేము ఇక్కడ రెగ్యులర్ గా వస్తూ ఉంటామండి. అమ్మవారన్నా, ఇక్కడ రమ్యానంద భారతి స్వామిని వారన్నా, సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారన్నా మాకెంతో ప్రేమాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఎక్కువగా ఉన్నాయండి. ఏంటో మా పుట్టింటికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతా ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా చాలా బాగా మాకు ఆదరణ లభిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో కష్టాలతో, ఏదో బాధలతో వస్తారు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ వస్తారు. మా అదృష్టం ఏమంటే మేము అతి సమీపంలో ఉన్నాము కాబట్టి మేము ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడము, స్వామివారి ఆశీర్వాదాన్ని తీసుకోవడము, రమ్యానంద భారతి స్వామివారితో ముచ్చటించడం అన్నీ కూడా మాకు చాలా బాగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి ఎక్కడా లేనటువంటి పాతాళంలో శ్వేతవారాహి మాత ఉన్నారు. శ్వేతవారాహి మాత అంటే, వారాహి మాత అంటే కొంతమంది రుద్ర పూజలకి అట్లా అనేసని ఆలోచనతో కొంచెం భయపడతారు, కానీ అలా కాదండి. శ్వేతం అంటే తెల్లది, అంటే స్వచ్ఛంగా ఉండే అమ్మవారు అని. అమ్మవారు పాతాళంలో ఉండడం మరీ విశేషం. అమ్మవారు ముఖ్యంగా భూవారాహి మాత. భూమిలో మనకి ఏ వస్తువు కావాలన్నా భూమి నుంచే రావాలి. మనం ఈ రోజున పశుపక్షాదులు కానీ మనం కానీ అందరం జీవించాలంటే మనకి కావాల్సింది ముందు భూమిలోంచి వచ్చే ప్రతి ఔషధాలు, ప్రతి చెట్టు, ప్రతి అన్నీ కూడా మనకి తిండి అన్నీ కూడా మనకి భూమి నుంచే వస్తాయి. దానికి అధిదేవత అయినటువంటి భూమాత శ్వేతవారాహి. ముఖ్యంగా నేను చెప్పాలంటే, నేను ఏది మొక్క నాటాలన్నా చెయ్యాలన్నా ముందు అమ్మవారి దగ్గరకు వచ్చి పెట్టి పూజ చేసుకొని వెళ్ళి మా తోటలో కానీ మా ఇంట్లో కానీ నేను నాటడం నాకు అలవాటండి. ఎందుకంటే అది అధిక దిగుబడిని. పొలంలో కూడా ఇప్పుడు నాట్లు వేస్తాము మేము. భద్రాచలము వీటన్నిటికీ కూడా గోటి తలంబ్రాలు తయారు చేస్తాం, వరి నాట్లే వేస్తాము. వరి నాట్లు వేసేటప్పుడు రేపు వచ్చే నవరాత్రుల్లో ప్రతిసారి ఆ నవరాత్రుల్లో వచ్చి ఆ వరి నాట్లు తీసుకొచ్చి కరెక్ట్గా పంట మనకి వానలు పడే టైము, పంటలు వేసే టైము అదేను. ఆ టైంలో నేను వరి నాట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మవారి దగ్గర పూజ చేసి అవి మళ్ళీ తీసుకెళ్ళి మా తోటల్లో నాటి వాటితో వచ్చిన వడ్లని మేము భద్రాచలానికి కానీ, అయోధ్యకు కానీ, ఒంటిమిట్టకు కానీ ఎక్కడైతే కళ్యాణాలు జరుగుతుందో, రాముల వారి కళ్యాణం, అక్కడ గోటితో తలంబ్రాలు తయారు చేసి ఇచ్చేటట్టుగా మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. అట్లా ఇక్కడ మాకు శ్వేతవారాహి అమ్మవారు ప్రతి దానికి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ, దీవిస్తూ, ఆమె చల్లని చూపులతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి మాకు ఇక్కడికి వచ్చామంటే చాలు, అందరి దేవుళ్ళు ఉన్నారు. రాధాకృష్ణులు కానీ, సీతారాములు కానీ, ఎక్కడా లేనటువంటి కుబేర స్వామి కానీ, ఎప్పుడు నిత్యం హోమాలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్నిట్లో కూడా మనం సంతృప్తిగా, ఇప్పుడు ఏదో వచ్చాము వెళ్ళామన్నట్టు కాకుండా ప్రతి పూజలో కూడా సంతృప్తిగా 100% మనం దాన్ని సాటిస్ఫాక్షన్ చేసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీశక్తి పీఠానికి వచ్చి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా మరీ భక్తులందరినీ కూడా, మేము తిరుపతి వాసులం, దగ్గరలో ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు వచ్చేళ్తాం. దూర ప్రాంతాల వారు కూడా వచ్చి వారి సమస్యకి పరిష్కారం మంత్రాలు ఇవ్వడము అంతా కూడా అమ్మవారు మన రమ్యానంద భారతీ స్వామిని వారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కానీ, మన దేశం కానీ సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఈ పీఠాన్ని సందర్శించి
అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. అవును. ఎలా జరగబోతున్నాయి? మీరు ఎన్నిసార్లు ఇప్పటి వరకు వచ్చి ఉంటారు? మీకేమనిపిస్తుంది ఈ క్షేత్రానికి వచ్చినప్పుడల్లా? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. గురువు గారికి నమస్కారాలు, అమ్మవారికి నమస్కారాలు. నా పేరు రమ్య అండి, తిరుపతి. అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా వరకు అందరూ కూడా వారాహి మాత అంటే, కాళీమాత అంటే భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ప్రేమ అనేది వాళ్ళు ఎవరూ అనుభవించలేదని చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రత్యేకించి నేను నా విషయంకే చెప్తున్నాను. వారాహి మాత లాస్ట్ 2 years బ్యాక్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యూట్యూబ్లోనే అప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతుందన్నమాట అమ్మవారి గురించి. అంతకుముందు ఎవరికి తెలియదు కూడా, అంటే నాకు కూడా తెలియదు ఇలా అమ్మవారు ఉంటారు అని చెప్పేసి. అయితే ఒకసారి ఇలా యూట్యూబ్లోని చూసి సరే మనం కూడా ఒకసారి పూజ చేద్దాము అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళి, నాకు ఒక అలవాటు ఉండేది, చిన్న విగ్రహాలు తెచ్చుకునేది, నా చేత్తో నేనే బట్టలు కుట్టేది, అలంకరణలు చేసుకునేది, అలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో కూడా. అలా తెచ్చుకొని అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకైతే ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ అనేది జరగలేదండి. అమ్మవారు ఇంట్లోకి వచ్చిన వేళా విశేషం చెప్పచ్చు. మన ఆరోగ్యం కుదుట పడటం కావచ్చు, కుటుంబంలో ప్రశాంతత కావచ్చు. మనకు కావాల్సింది మానసిక ప్రశాంతత. మొదటగా అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని చెప్తారే తప్పనిచ్చి ఆమె ప్రేమని అనుభవించిన వారికి, ముఖ్యంగా నాకు తెలుసు అమ్మవారు ఎలా అని చెప్పేసి. అమ్మవారు రావడం నా సొంతంగా నేనే యూట్యూబ్లో చూసుకునే నవరాత్రులు స్టార్ట్ చేసుకున్నాను. ఆ తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది, ఈ పీఠానికి. అప్పటి వరకు తెలియదు. తర్వాత నవరాత్రులు చేసి లాస్ట్ రోజు కరెక్ట్గా ఈ పీఠం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పూర్తి చేయడం అనేది జరిగింది. అమ్మవారే రప్పించారు. అలాగే నాకు మా గురువుగారు దొరికారనమాట. మా గురువుగారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడము అలా కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. మాకు ఎలాగో దగ్గరే కాబట్టి అదొక సదావకాశం మాకు అలా. కానీ అమ్మవారి గురించి అయితే, అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని చెప్పి పూజ చేయరు, చాలామంది భయపడటము ఇలా ఉంటున్నాయి. కానీ మీరు పూజ చేసి చూడండి, అమ్మవారి ప్రేమ అయితే నిజంగా అది అనుభవించిన వారు మాత్రమే చెప్పగలరండి. ఇంతకు మించి నేను అమ్మవారి గురించి చెప్పగలిగేంత గొప్పదాన్ని అయితే కాదు. అనుభవించాను కాబట్టి ఆ ప్రేమ గురించి నాకు తెలుసు. అదే అమ్మవారు ఇచ్చిన అవకాశమే ఇది నాకు. ధన్యవాదాలు. ఈ గుడిలో మొదటి నుంచి కూడా శ్వేతవారాహిదేవి గుడి శంకుస్థాపన చేసినప్పటి నుండి కూడా శ్వేతవారాహి మాతను స్థాపించడం జరిగింది. ఇక్కడ నిజంగా మాకందరికి కూడా ఎన్నో అద్భుతమైన అనుభవాలు, ఈ వారాహిదేవిని కొలవడం వల్ల ఎన్నో అద్భుతమైన అనుభవాలు మేము పొందగలిగాము. నవరాత్రులు 9 రోజులు వారాహిదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో ఆమెను కొలుస్తూ మేము ఎన్నో విధాలుగా అమ్మవారిని పూజిస్తూ వస్తున్నాము. మేము కోరిన కోరికలైతే ఏమి, భక్తులకు వచ్చిన ఏవైనా కష్టాలైతే ఏమి, అన్ని విషయాల్లో కూడా ఆ వారాహిదేవిని కొలవడం వల్ల అన్నీ కూడా పరిష్కారం అవుతూ వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వారాహి అమ్మవార్లు ప్రపంచం దేశం మొత్తం మీద చెప్పుకోవాలంటే కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాశీలో చూస్తాం మనం వారాహి మాతని. మరలా రెండవసారి ఇంత అద్భుతంగా జరుగుతున్నది ఇక్కడే. ఇక్కడ వారాహి మాత ఆమె ఇక్కడ మాకు అన్ని వరాలు అందిస్తూ ముఖ్య దేవతగా మాతో ఎన్నో పూజలు అందుకుంటూ మా కోరికలు నెరవేరుస్తూ మాకు అన్ని విధాల అమ్మవారి ఆశీస్సులు లభిస్తూ వస్తున్నాయి. చెప్పాలంటే ఎన్నో అనుభవాలు. ఒకసారి ఒక చిన్న అనుభవం మీతో షేర్ చేసుకుంటాను నేను. మరి ఒకసారి అందరము కూర్చొని ఉన్నాం భక్తులమంతా. ఉన్నట్లుండి వారాహి అమ్మవారి మెళ్ళలో నుంచి పూలమాల వచ్చి ఇవతలు పడిపోయింది. ఇప్పుడు మా ఈ శక్తిపీఠంలో ఏమి శక్తి ఉన్నదో, అది ఏంటి అతీతమైన శక్తి, ఇది చెప్పడానికి ఏమి చెప్పలేమన్నమాట. ఈ శక్తిని గురించి మేము చాలా ఒక అద్భుతమైన ప్రదేశంలో మేమున్నాము. మాకు తిరుపతిలో ఇంతటి అద్భుత అవకాశాన్ని కల్పించిన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారికి, రమ్యానంద భారతి మహాస్వామిని వారికి మేము జీవితాంతం కృతజ్ఞులుగా ఉంటామని ప్రకటించుకుంటున్నాము. అలాగే శ్వేత వారాహిదేవికి, అమ్మవార్లు ఇక్కడ కొలువై ఉన్న ప్రతి అమ్మవారికి పేరు పేరున మా నమస్కారములు. చాలా చిన్నవాళ్ళు. ఇప్పుడు జనరల్గా నేను అందరినీ పెద్దోళ్ళనే చూశాను, బట్ మీరు కూడా వచ్చి పూజ చేస్తున్నారు. మా అమ్మగారు జనరలీ శ్రీ శక్తిపీఠంకి వస్తూ ఉంటారు. సో నేను వీసా కోసం ట్రై చేస్తుండే. సో ఇంకా ఒకసారి వచ్చి అమ్మవారిని కలుసుకుంటే మంచిది అని చెప్పారు. సో అప్పుడు రమ్యానంద భారతి గారు మంత్రోపదేశం చేశారు. సో ఆ మంత్రోపదేశం వల్ల నేను ఒక
కొన్ని వీక్స్ చేసుకో అన్నారు. వీసా వెళ్ళే ఒక 2 వీక్స్ మేబీ అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. సో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వీసా వచ్చింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ వచ్చిన ప్రతిసారి ఇంకా అమ్మతో వచ్చి ఒకసారి ఆశీర్వాదం తీసుకొని నేను తిరిగి వెళ్తుంటాను. సో ఆ మంత్రోపదేశాన్ని నా బాబు నేను ఇద్దరం చేస్తుంటాం. సో ఇట్స్ వెరీ హ్యాపీ, హీ విల్ బీ పాజిటివ్. సో మన రైట్స్, మన ట్రెడిషన్ మర్చిపోకుండా ఇది మాకు ఒక బాగుంటుంది. ఒక 10 మెంబర్స్ కలుస్తారు ఇక్కడ, బాగుంటుంది ఫ్రెండ్లీగా, అందరూ బాగా పూజల గురించి చెప్తారు. సో మాకు అది బాగుంది. సో అందుకే నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాను. అట్లీస్ట్ 1 hour ఈజ్ ఇనఫ్ టు మీట్ ఆ అమ్మ. సో ఇట్స్ గుడ్ థింగ్ కదా, అందుకని అలా వస్తుంటాం. థ్యాంక్ యూ. రెగ్యులర్ గా వస్తుంటారండి ఇక్కడ శక్తి పీఠానికి? రెగ్యులర్గా వస్తుంటాం 5 years నుంచి. సువాసిని పూజలకు కంపల్సరీ అటెండ్ అవుతాం. చాలా బాగా వారాహి అమ్మవారు చాలా బాగా ఏం అనుకున్నా జరుగుతుంది. తిరుపతి నుంచే మేము రెగ్యులర్గా వస్తుంటాం. నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నట్టున్నాయి. తప్పకుండా దానికి కూడా చాలా బాగా చేస్తారు. అన్నిటికీ అటెండ్ అవుతాము, దగ్గరే కాబట్టి. ఇంతకుముందు ఇంతగా చేసేవాడు కాదు కదండి వారాహి అమ్మవారి పూజలు. ఇప్పుడు బాగా ఎక్కువ కూడా వస్తున్నాం. తిరుపతి నుంచి ఒక రోజంతా స్పెండ్ చేసి వెళ్తాం. ఆల్మోస్ట్ పూజ అంతా నవరాత్రులు చేసుకునే వెళ్తాం. అసలు ఈ శక్తి పీఠంలో ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. అవును, ఆ వైబ్రేషన్స్ ఇక్కడికి రాగానే తెలుస్తుంది. అమ్మవారిని చూడగానే ఇంకా ఎక్కువ తెలుస్తుంది. రావడానికి కూడా అదే తప్పించుకుంటారు అమ్మవారు అలా. మేము ఈరోజే రావడం అండి, ఫస్ట్ టైము. మీది ఛానల్ ప్రోగ్రామ్ చూసి యూట్యూబ్లో చూసి మేము ఇక్కడికి వచ్చామండి. రియల్గా హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంటాము. తిరుమల దర్శనానికి వెళ్ళి ఈరోజు ఇక్కడికి వచ్చామండి. అమ్మవారి గురించి తెలుసు, ఇంతకుముందు విన్నాము, చాలా నాళ్ళ నుంచి అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు కుదరలేదు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్షేత్రం? అసలు లోపలికి వెళ్తామగానే అసలు చాలా బాగుందండి, చాలా బాగా అనిపిస్తుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. అసలు మేము రావడానికి కూడా అడుగుతూ వచ్చాము. అందరు చెప్పారు ఇక్కడ చాలా ఫేమస్ అండి, ఇప్పుడు అందరు వెళ్తున్నారు, చాలా బాగుంది అని అన్నారు. రియల్గా కూడా మాకు రాగానే కూడా చాలా బాగా అనిపించింది. తప్పకుండా వస్తామండి, అమ్మవారు కదా, ఎవరైనా అట్రాక్ట్ చేసుకుంటారు, ఎవరైనా ఆకర్షిస్తారు, రప్పించుకుంటారు. తప్పకుండా వస్తామండి. అమ్మ దీవెనలు మాకు మీకు మనందరికీ ఉండాలి ఎల్లవేళలా. శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామీజీకి జై. శ్రీ 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 రమ్యానంద భారతీ మాతా స్వామినికి జై. ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వారాహి నవరాత్రుల సందర్భంగా అందరం మా సమూహం తరపున, మా డివోషనల్ గ్రూప్ తరపున శ్రీహరి సేవా సమితి ట్రస్ట్ ద్వారా మేమందరం కూడా వస్తుంటాం రెగ్యులర్గా. ఈ పీఠం వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా ఆహ్వానిస్తారు. సుమంగళి పూజలు కూడా చాలాసార్లు మేము పొందాము ఈ పీఠం నుంచి. దానికి మేము ఒక్కసారి మాత్రమే వారాహి నవరాత్రుల్లో మాత్రమే అమ్మకి సారె అనేది తీసుకురావడం జరుగుతుంది. అది ఈరోజు తేవడం జరిగింది. ఈ వారాహి నవరాత్రులు అనేవి గుప్త నవరాత్రులు, అందరికీ తెలియవు, ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చింది. అది కాక ఈ శక్తిపీఠం అనేది ఇక్కడ పెట్టాక కూడా స్వామివారు మాతాజీ వెలుగులోకి తీసుకొచ్చారు. వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా కొలిస్తే మనకి భూ సంబంధ తగాదాలు కానీ, భూ వివాదాలు కానీ, భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా కానీ పరిష్కారం అవుతాయి వారాహి అమ్మని కొలిస్తే. మళ్ళీ కూడా అమ్మవారిని బాగా కొలిచి మన రైతులందరూ కూడా చాలా మంది బాధపడుతుంటారు పంట చేతికి రాలేదని. ఈ వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల్లో అమ్మని కొలిస్తే చాలా చాలా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భూ సంబంధ వివాదాలే కాకుండా మరి ఆరోగ్య సమస్యలు కూడా చాలా నయమవుతాయి, పరిష్కారం అవుతాయి. అమ్మవారి రథానికి కూడా అశ్విని దేవతలు మరియు ధన్వంతరి అమ్మవారి రథానికి రథసారథులుగా పైన ఉంటారు కాబట్టి వారు కూడా ఆరోగ్యాన్ని ఇస్తారు. వారాహి మాతను కొలిస్తే వారందరితో కూడా మనం అనుగ్రహం పొందవచ్చు. ఈ నవరాత్రుల్లో దీపవారాహి అని ప్రత్యేకంగా చేస్తారు. దీపవారాహి రోజు దీపవారాహి దీపానికి మనం 6 ఒత్తులతో తామర ఒత్తులు వేసి దీపం హారతి ఇచ్చి దీపవారాహిగా కూడా అమ్మవారిని ఒకరోజు కొలుస్తారు. నవరాత్రుల్లో దీపవారాహి ఒక ప్రముఖమైన ఆరాధన. నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి ఈ పీఠం ద్వారా, ఈ శక్తి పీఠం ద్వారా చాలామందికి ప్రాచుర్యంలోకి వచ్చి చాలామంది కూడా వాళ్ళ అనుభవాలు మేము వినున్నాం. గతంలో కూడా చాలా చాలా విశేషాలు జరిగినవి. దీని గురించి కూడా అమ్మవారిని కొలిచిన వాళ్ళకి ఎవరు నష్టపోలేదు, ఎటువంటి భూమి లాస్ అవ్వటం జరగలేదు, ఎటువంటి పంట కూడా పోవటం అనేది మేము విని ఉండలేదు. కానీ అమ్మని తలిచి కొలిచి ఉన్న వాళ్ళు, నమ్మిన వాళ్ళందరికీ కూడా అమ్మ మంచి మార్గాన్ని ఏర్పరుస్తుంది.
ఈ పీఠం వల్ల కూడా చాలా మందికి వారాహి అనే మాత ఉన్నది అనేది చాలా సంతోషం. అమ్మవారుని వెలుగులోకి తీసుకొచ్చి స్వామివారు మాతాజీ ఇంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చటం వల్ల ఇంతమందికి ఇన్ని శుభాలు జరుగుతానికి కారణం కూడా ఈ పీఠం అన్నమాట. ఈ శక్తిపీఠంలో నారీయేవ నారాయణి అనే స్లోగన్తో పెట్టడం జరిగింది. స్వామీజీ మాతాజీ కూడా మా సుమంగళులందరినీ పిలిచి సుమంగళి పూజ చేసి మాకందరికీ కూడా వస్త్రదానం సుమంగళి ద్రవ్యాలు ఇవ్వటం చాలాసార్లు మేము అందుకున్నాము. అది మా భాగ్యంగా కూడా భావిస్తున్నాము. అందరూ ఏంటి రెడ్ శారీల్లో ఉన్నారు? అమ్మవారికి వారాహి అమ్మవారికి ఎరుపు ఇష్టం, అందువల్ల ఎరుపు చీరలే కట్టుకొని మాతాజీ వారు ఆగిన ఎర్ర చీరలు ఎప్పుడు కట్టుకోండమ్మా వారాహి అమ్మవారికి ఇష్టం అని చెప్తున్నారు. వారి ఆదేశానుసారం ఎప్పుడు వచ్చినా మేము వారాహి నవరాత్రుల్లో ఎర్ర చీరలతోనే వస్తాము. అయ్యో నాకు తెలియదండి, లేకపోతే నేను కూడా రెడ్ వేసుకొచ్చేదాన్ని. పర్వాలేదు, తెలియక చేస్తే అమ్మ క్షమిస్తుంది. అట్లేం లేదు, మా ఆనందం తెలిసాక మేము చేయకూడదు కదమ్మా తప్పు. అందుకని మేము అందరం ఎర్ర చీరలు అనేది కట్టుకోవడం జరుగుతుంది. అమ్మకి ఎరుపు అంటే ఇష్టం, ఎరుపు ప్రధానంగా ఇష్టం అన్నమాట. అట్లాగే చాలా సంతోషం ఉంది ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు. జై శ్రీమాత్రే నమః. చాలా మంచి దేవస్థానం అండి ఇది. మేము ఎప్పుడు వస్తుంటాము ఇక్కడికి. అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి. ఆమె ఏమన్నా అనుకొని వెళ్ళామంటే తప్పకుండా నెరవేరుతుంది. ఇక్కడికి వచ్చామంటే వారాహి కవచం నేర్పించారు, సహస్రనామం నేర్పించారు, అవి బాగా చదువుకుంటాము. వారాహి నవరాత్రుల్లో కూడా ఈమె చాలా పవర్ఫుల్ అమ్మవారిని. నా పేరు శివప్రసాద్, నేను ధనుర్విద్య ఆచార్య. నేను యాక్చువల్గా నాకు వారాహమ్మవారి ఇక్కడ శక్తిపీఠం ఉందని ఇక్కడ దగ్గరలో ఉందని నాకు తెలియదు, తిరుపతిలో ఉంటున్నాను. కానీ మా స్నేహితుడు అనేవాడు, ఇట్లా వాళ్ళు మంత్ర దీక్ష తీసుకున్నాడు, రోజు సాధన చేస్తున్నాడు, నువ్వు కూడా చేయరా, నీకు ఏమైనా సమస్యలు ఉన్నా తీరిపోతాయని చెప్పేవాడు. కానీ వెళ్దాం అనుకునేవాడిని, కానీ అంత తొందరగా వస్తుందని నాకు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అమ్మవారి కోసం సాధన కోసం మంత్ర దీక్ష కోసం వస్తున్నారు. సరే నేను వస్తాను చెప్పి పూలు కూడా పక్కన పడేసి వచ్చేసాను. నేను కూడా వచ్చాను, అమ్మవారి దగ్గర సాధన చేసుకున్నాను. అలాగే నాలో ఉండే చెడు అనేది నాకు తెలియదు. అంటే ఒక కామ క్రోధము ఏదైనా సరే, మనం ఏదైనా మన దాని నుంచి బయటపడినప్పుడు ఏదైనా మనం ఒక మంచి కార్యం చేయగలుగుతాం. కాబట్టి మన నుంచి చెడు నుంచి ఎలా బయటపడాలి తెలియక దాదాపు 20 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాను. నా చెడు ఉండకూడదు, మంచి మార్గంలో ఉండాలని ఎంతో తపన పడుతున్నాను. ఎన్నో దేవాలయాలకు వెళ్ళాను, ఎంతో సాధన చేశాను, కానీ ఎక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా చెడు అనేది నాకు రాకుండా ఆగలేదు. ఇక్కడ ఎప్పుడైతే నేను ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి సాధన తీసుకొని వారాహి అమ్మవారి సాధన ఇచ్చారు, అది కూడా ఎరుపు మాల అక్కడ ఇచ్చిన తర్వాత ఆ రోజే ఒక మాల సాధన చేసిన తర్వాత ఒక్క నైట్లోనే మొత్తం కొట్టేసింది. ఎంత పవర్ఫుల్ అంటే పొద్దునకి అసలు ఎలాంటి పైన ఒక స్త్రీ కావచ్చు, ఏదైనా ప్రకృతి పరంగా కావచ్చు, ఎంత దైవారాధన, ఎంత భక్తి పరంగా ఒక అమ్మ ప్రతిపాదన ఎలా ఉంటుంది, అమ్మ ఒడి అంత పవిత్రంగా మారిపోయింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా 3 సంవత్సరాలు అయింది. అసలు ఒక నెగిటివ్ కానీ, ఒక చెడు కానీ, ఒక కామం కానీ, ఒక క్రోధం కానీ ఏది కూడా నా దగ్గర రాలేకపోతుంది. ఎంత ప్రయత్నం చేస్తాను కానీ ఆ అమ్మవారి శక్తి నుంచి నా దగ్గరికి రాలేకపోతుంది. అప్పటి నుంచి నాకు అర్థమైంది పొజిషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ దర్శనం చేసిన తర్వాత చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాతావరణం కూడా, ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మీరు కాళీమాత పైన చూసినా కూడా అమ్మవారి కళ్ళని ఒక 2 నిమిషాలు కానీ చూడగలిగితే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నిజంగా అప్పటి నుంచి కూడా చాలా పవిత్రంగా మారుతుంది. చాలా జీవితానికి అనుకున్నాను నిజంగా. వాళ్ళకు అసలు ఇంట్లో భార్య కూడా వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా ఏం చేసినా కూడా కనీసం కోపం అనేది రావడం లేదు. నిజంగా అసలు ఇంతమంది జనరల్గా ఏదైనా ఎవరైనా కోపడినా కూడా, ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా కోపం అనేది ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు అసలు కోపం అనేది రావటం లేదు. అంటే తల్లి భావన ఎలా ఉంటుందంటే, ప్రేమ అనేది అందరికీ ఇష్టమే, ఎవరికి ఇష్టం లేదు కోపం అనేది. అలాగే నాకు అర్థమైన విధంలో అమ్మవారే ఇలా చేస్తున్నారా, ఒక భార్య కావచ్చు, ఇంట్లో బయట కావచ్చు, ఏదైనా మన మీద కోపం చూపించారు అంటే, ఒక ఆగ్రహం చూపించారంటే, అది నా బాధ్యతను గుర్తు చేస్తుంది అన్న భావన నాలో కలుగుతుంది. జనరల్గా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే నన్ను నేను సరి చేసుకోగల మార్గం నాకు ఎదురుపడినట్టే కదా. కాబట్టి అమ్మవారి అనుబంధం నాకు చాలా బాగుంది. చెప్పండి, మీకు శ్వేత వారాహిదేవి అమ్మవారితోటి ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? వరాహి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్, అనుకునేది చక్కగా జరుగుతాయి. పూజ దగ్గర వరాహి పంచమి రోజు ఈ పుట్ట మట్టితో పూజ చేసినప్పుడు ఆ మట్టి తీసుకెళ్లి పొలాల్లో చల్లినప్పుడు నిమ్మపండు చెట్టు బాగా కాల్చి పెద్దగా నిమ్మపండుతో తీసుకొచ్చి మాల కూడా మన అమ్మవారికి సమర్పణ ఇచ్చినారు. పిల్లలు సంతోషపడినాము. అదే మరి వరాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని, ఏదో ఉద్యోగాలు కానీ, ఏదైనా బిజినెస్ కానీ, డెవలప్మెంట్ కానీ చక్కటి మార్గం దొరుకుతూ ఉంటాయి.
ఇది ఏమిటంటే బాగా చదువుకుని ఉద్యోగం లేదు, ఏ విధంగా లేదు అట్టంటే కూడా చక్కటి ఉద్యోగం కూడా వస్తాయి. చక్కగా ఉద్యోగం చేసుకుని వచ్చి అమ్మవారికి ఏదో వస్త్రమో ఏదో తీసుకొచ్చి సమర్పణ చేస్తూ ఉంటారు. ఇది చాలా విశేషమైనది. వరాగి పంచమి రోజు అసలు చాలా విశేషమైనది ఏంటంటే ఆ మట్టికి అంత పవర్ ఉంటాయి. ఈ కూడా ఎదురు కూడా మన అంటే వరాగి అమ్మవారి టెంపుల్ ఎదురు కూడా పొలాల్లో కూడా బాగా పంట బాగా వచ్చింది. ఇంతవరకు లేదు పంట. ఈసారి మరి పంట బబూరంగా వచ్చింది ఎదురు కూడా. వరాగి అమ్మవారు అనుకుంటే చక్కటి మార్గం దొరుకుతాయి. ఇప్పుడు మధ్య కాలంలో వినింది ఏమైనా ఎక్కువ వినింది ఏమైనా అంటే పెళ్లి చేసుకుని ఇది పిల్లకాయలు ఉన్నప్పుడు కూడా ఏదో చక్కటి మార్గం వచ్చి పూజ చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది బాగా ఉంది, బాగా డెవలప్మెంట్ అయింది, ఇల్లు కట్టుకున్నాము బాగా మంచిగా ఒక ఇది కొన్ని విషయాలు బాగా వింటా ఉన్నాం. అదే మాదిరిగా మృత్యంగిరాదేవిది అక్కడ కూడా మంగళవారం రోజు అభిషేకం అయిపోయిన తర్వాత 3-4 టైంలో మృత్యంగిరాదేవిది హోమాలు చేసుకుంటే కూడా కొన్ని శత్రు బాధలు కూడా తొలగే అవకాశం చాలా ఉన్నాయి. అది కూడా మేము విన్నాం. ఇప్పుడు కేసు విశ్వాసం ఏదైనా ఒక అండంగాలు ఉన్నా కూడా కొన్ని తొలగిపోయి బాగా మంచిగా బాగున్నాం అని చెప్పి ఇదే మరి వినే అవకాశం చాలా ఉన్నాయి. మరగద కాళీ అమ్మది ముడుపు ఏం విశేషం ఏమిరా అంటే మన అమ్మవారిని బాగా చక్కగా తలుసుకుంటూ ఓం శ్రీ శక్తి కాళీ నమకని ఒక 11 సార్లు తిరిగిన తర్వాత మళ్ళీ అమ్మవారి పాదాలు పెట్టి బయట వచ్చి అమ్మవారిని చూసుకునే కట్టి కొన్ని నా సందర్భంలో కూడా నాకు రావాల్సిన డబ్బు కూడా ఒక టైం 2 లక్షల రూపాయలు నాకు వచ్చింది కూడా. వచ్చిన తర్వాత కూడా ఒక 2 వీలర్ కూడా నేను కొన్నాను ఇక్కడ వచ్చిన తర్వాత. ఇది కూడా అదే మరిగా కొన్ని ముడుపు కట్టిన తర్వాత కొన్ని మంది వినే విషయాలు ఏమన్నా అంటే నైనా ఈ మాదిరిగా ఉద్యోగం లేదు, ఉద్యోగం బాగా దొరికింది, అబ్బాయికి వచ్చి పెళ్లి కాలేదు, పెళ్లి జరిగింది, అమ్మాయికి కూడా పెళ్లి జరిగింది, జాబ్ దొరికింది. ఇలా కొన్ని విషయాల్లో నేను అనుభవాల్లో చాలా చక్కటి మార్గం వింటాం. అది ఏంటంటే అది మొత్తం మీద అమ్మవారి అనుగ్రహమే. అంటే మరగద కాళీ అంటే ఒక పవర్ఫుల్ అమ్మవారు, ఎక్కడ లేవు. ఇది అమ్మ దగ్గర వచ్చి మన అనుకునే కోరిక చక్కగా నెరవేర్తాయి. అపూర్వమైన ఒక మరగద కాళీ అమ్మవారు చాలా పవర్ఫుల్. రోజు వస్తుంది. మాది ఇక్కడ ఇక్కడే ఒక పొలం ఉంది, ఇల్లు ఉంది. ఇక్కడే రోజు వస్తుంటాము. ప్రతిరోజు ఈవినింగ్ అయితే రోజు వస్తాను. అన్ని పనులన్నీ ముగించుకుంటాను. ఇంటి దగ్గర ముగించుకొని ప్రతిరోజు వస్తూ ఉంటాను. ఇక్కడ చూసుకొని అన్ని వారాహి మంత్రము ప్రతిదీ తీసుకొని చేసుకుంటా ఉంటాము. ప్రతిరోజు పూజలు అన్నీ బాగా జరుగుతూ ఉంటాయి. సుహాసిని పూజలు అన్ని, నిత్యాన్నదానము ఎప్పుడు ఉంటాయి. ప్రతిరోజు పూజలు ఎప్పుడు ఉంటాయి. పొద్దునుంచి ఈవినింగ్ దాకా ప్రతిరోజు ఉంటుంది. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏమంటే ఫస్ట్ మేము వరి పండించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడినాం. ఫస్ట్ కొన్ని సంవత్సరాలు పంట పండించలేక కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వారాహి మాత పూజ చేస్తారు. కృతిక పూజ అనేసి ఒక పూజ మట్టితో చేస్తుంటే ఆ మట్టిని తీసుకువెళ్ళి మా పొలంలో చల్లిన వెంటనే మాకు చేసినాము. ఈ పంట బాగా పండింది, ఈ తడవ బాగా పండింది. కొన్ని సంవత్సరాల ముందు కన్నా ఇప్పుడు పంట బాగా వచ్చింది. మాకు బాగా పండింది. అధిక పంట బాగా వచ్చింది తడవ. ఉన్నత చదువులు చదివి చిన్న వయసులోనే తన జీవితాన్ని స్వామి ఆరాధనకు సేవకు అంకితం చేసిన శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి స్వామిని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అలాగే ఈ క్షేత్రం గురించి కాకుండా మనం వారాహి అమ్మవారి గురించి కూడా స్పెషల్గా తెలుసుకుందాం ఈసారి. నమస్తే అండి మాతాజీ, ఎలా ఉన్నారు? అందరు మంచి కోరుకునే, అందరికి దీవెనలు ఇచ్చే బాగుంటే నేను బాగున్నట్టే. కరెక్ట్. అది మిమ్మల్ని రెండోసారి కలవడం చాలా సంతోషంగాను చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మళ్ళీ ఇక్కడికి రావటం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కూడా మీకు చెప్పాను, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్స్ నాకు అనిపించాయి, నేను ఫీల్ అయ్యాను. మళ్ళీ అలాగే అనిపిస్తోంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఎస్పెషల్లీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి స్పెషల్ కదా అమ్మవారు. వారాహి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినటువంటిది మన శక్తిపీఠం. అందుకోసమే ఒక్కసారి ఇక్కడ అన్ని ఎలా జరగబోతున్నాయని తెలుసుకుందాం మీ ద్వారా వచ్చాను. ఒక్కసారి ఫస్ట్ ఒక విషయం చెప్పండి మాతాజీ, ఏంటంటే అసలు వారాహి అమ్మవారికి పూజలే చేయకూడదు, ఆవిడ ఉగ్ర రూపం, శాంతి స్వరూపిణి కాదు, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే అసలు దర్శనం కూడా చేసుకోకూడదు అని చెప్తారు. ఎందుకలా? దీంట్లో ఏంటంటే మొట్టమొదటగా ఒక వాక్యం ఉన్నది, యద్భావం తద్భవతి. మనం ఏది అనుకుంటే ఆ భావనతే మన భావన మనల్ని నడిపిస్తుంది, అదే జరుగుతుంది. ఉదాహరణకి అమ్మవారు ఉన్నారు, బొమ్మ అనుకుంటే బొమ్మలాగానే ఉంటుంది, అమ్మ అనుకుంటే అమ్మలాగా అనుగ్రహిస్తుంది. అలా కాదు, అమ్మో ఈమెమో తీవ్ర దేవత ఏమో, మనం ఆమె దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటే ఆ రూపంలో ఆమె కనిపిస్తుంది.
ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. వారు చిన్న వయసులోనే ఈ భారతదేశం అంతా కూడాను సంచరించారు. ఆ రోజుల్లో కాలినడకన వెళ్ళేటువంటి వాళ్ళు. ఒకరోజు రాత్రి చీకటి పడింది. అడవిలో నుంచి ఆయన వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉంటే ఎక్కడి నుంచో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, కొంచెం భయంకరంగా. ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? ఇవేమి మృగాల శబ్దాలు కాదే, జంతువుల శబ్దాలు కాదే అనుకుంటున్నారు. వెళ్ళగా 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 ఆ శబ్దం బాగా వినిపించే చోటుకి చేరుకున్నారు. ఉన్నట్టుండి కాళీదేవి ప్రత్యక్షమైంది, భయంకరమైనటువంటి రూపంలో, తీవ్రమైనటువంటి రూపంలో. అమ్మా నువ్వు వచ్చావా? వచ్చాను, నేను తినేయటానికి వచ్చాను, నేను ఉగ్రరూపిణిని కదా, క్రోధమూర్తిని కదా, అందుకని నేను తినటానికి వచ్చాను అంటే ఆయన నవ్వాడు. నువ్వు నన్ను ఎందుకు తింటావమ్మా, నువ్వు తల్లివైతే ఇంత అడవిలో నాకు ఏ హాని జరుగుతుందో, ఏ జంతువు నన్ను ఏం చేస్తుందో అని చెప్పి నన్ను రక్షించడానికి నువ్వు ఇక్కడ ప్రత్యక్షమయ్యావు, లేకపోతే నువ్వు ఇక్కడికి రావాల్సినటువంటిది అవసరం ఏముంది అంటే, కాదు కాదు నన్ను చూస్తున్నావు కదా, నాకు కూరలున్నాయి, నాలుక బయట పెట్టాను, నల్లగా ఉన్నాను, మెళ్ళో పుర్రెలమాల వేసుకున్నాను, నేను తీవ్ర రూపిణిని కదా, నన్ను పూజించకూడదని అంటున్నారు కదా లోకంలో, నేను తినేస్తాను అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. అమ్మా కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. చెడ్డ కుమారుడైనా ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఈ సృష్టిలోనే లేదు. అలాంటిది ఈ సృష్టికి అధిదేవతకు నువ్వు జగన్మాతవి. నీ రూపాలు ఏవున్నా సరే అవి మాకు హాని చేసేవి కావు. చెడ్డ తల్లిగా నువ్వు ఎప్పుడూ లేవు. నువ్వు ఏ రూపంలో ఉన్నా భయంకర రూపం తీసుకున్నావు. ఎందుకు? రాక్షసులను భయపెట్టడానికి, మమ్మల్ని భయపెట్టడానికి కాదు, నా శత్రువులను భయపెట్టడానికి. అమ్మో ఇతడి జోలికి వెళ్తే పూజించేటువంటి దేవత మామూలు దేవత కాదు, మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్నే శిక్షిస్తుంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలనుకోవటం కోసం. పిల్లల జోలికి వస్తే తల్లి ఎలా ఒక కర్ర తీసుకొని వెంటబడి కొడుతుందో అలాంటి రకంగానే నువ్వు కూడా తీవ్ర రూపాన్ని ధరించావు. అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి రూపాలు అనేవి. కాబట్టి చెడ్డ తల్లిగా మీరు ఏ రూపము నువ్వు తీసుకోలేదు, మేము నిన్ను అలా భావించవలసినటువంటి అవసరము లేదు అనగానే అమ్మవారు చక్కగా ప్రసన్న రూపంతో దర్శనమిచ్చిన ఆయన, ఈ మాట వినటం కోసమే నేను ఇక్కడికి వచ్చాను, ఈ మాట లోకానికి తెలియజేయి. నేను ఎన్నో రూపాలు ధరించాను, మానవ శరీరంతో జంతుముఖాలు ధరించినటువంటి రూపాలు కూడా ఎన్నో ఉన్నాయి. వేటిని చూసి భయపడవలసినటువంటి పని లేదు. లోకాన్ని రక్షించడం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం తీసుకున్నటువంటి రూపాలు. ఏ రూపంలో ఉన్నా నాలో ఉన్నటువంటి మాతృత్వం అలానే నిలిచి ఉంటుంది. కాబట్టి నన్ను ఏ రూపంలో అయినా సరే ఆరాధించిన వాళ్ళకి, పిలిచిన వాళ్ళకి నేను వెంటనే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను అని సాక్షాత్ జగన్మాత చెప్పింది. కాబట్టి అందులోనూ వారాహీదేవి పేరులోనే ఉన్నది, వరాలిచ్చేటువంటి దేవత అమ్మవారు. ఆమెను మాతృకా దేవతల్లో ఒక దేవతగా చెప్పారు. సప్త మాతృకలలో కూడా వారాహీదేవి మనకు కనిపిస్తూ ఉన్నది. అలాంటి మాతృక అంటే తల్లి. 7 తల్లుల్ని ప్రధానంగా మనకు చెప్తారు. బ్రాహ్మి, కౌమారి, వైష్ణవి, మాహేశ్వరి, వారాహి ఇట్లా మనకు చెప్పినప్పుడు ఇంద్రాణి, ఇలా ఈ దేవతలందరిలో కూడాను వారాహీదేవి మనకు కనిపిస్తున్నది. ఆమెను తల్లిగా భావించి ఎవరైతే పూజిస్తారో వాళ్ళని తల్లిగా, ఒక తల్లి తన బిడ్డను ఎలా రక్షించాలో అలా రక్షిస్తుంది. లేదు ఆమె తీవ్రమైనటువంటి శక్తి, ఆమెను పూజించకూడదు, ఆమెను ఆరాధించకూడదు అంటారా? ఆమె వాళ్ళని ఏమీ అనదు, వాళ్లకు తీవ్రదేవతగానే కనిపిస్తూ ఉంటుంది, అంతే. చాలా బాగా చెప్పారు. నేను చాలా చోట్ల చూసానండి, ఈవెన్ కాశీలో కూడా పాతాళంలో అమ్మవారు అంటే నేను చూడలేదు కానీ డైరెక్ట్ విన్నాను. అదైతే నేను చూసిన చోట కూడా ఎక్కడ కూడా పాతాళంలో లేరు, బట్ కాశీలో పాతాళంలో ఉంటారు. మళ్ళీ తర్వాత మన శ్రీశక్తి పీఠం దగ్గర మాత్రమే ఇలా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రమే తెల్ల రూపంలో ఉన్నారు. మిగతా అన్ని చోట్ల బ్లాక్ కలర్ లో నల్లగా ఉంటారు అమ్మవారు. ఎందుకని మన దగ్గర? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. వారాహి దేవత అంటే తీవ్ర దేవత, చాలా క్రోధ దేవత అని చెప్పారు కదా, ఇక్కడికి వచ్చి అమ్మవారిని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా, ప్రేమ స్వరూపిణిగా, పిలిచిన వాళ్ళకు పలికే దేవతగా కనిపిస్తుంటుంది శ్వేత వారాహిదేవి. మనము ప్రస్తుతం ఉన్నటువంటి కల్పాన్ని శ్వేత వరాహ కల్పం, మనం ఏ పూజ చేసుకున్నా సంకల్పం చెప్పుకునేటప్పుడు కాలాన్ని మనం కొలిచేటువంటి విధానంలో కాలమానాన్ని శ్వేత వరాహ కల్పము అని చెప్పుకుంటాం. ఈ కల్పానికి పేరు ఎందుకు వచ్చింది అంటే శ్వేత వరాహ శక్తి వల్లే వచ్చింది. మనకి పురాణాల్లో తెలిసినటువంటి కథే. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని 2 రాక్షసులు ఉన్నారు. జయ విజయులు వాళ్ళు ఆ రూపాల్లో ధరించి వచ్చారు శాపవశాత్తు. వచ్చినప్పుడు హిరణ్యాక్షుడు ఆయన భూమిని తీసుకొని వెళ్ళి సముద్రం అడుగున దాచిపెట్టాడన్న విషయం అందరికీ తెలిసిందే. అతని జీవితంలో తెలియాల్సినటువంటి సంఘటన మనొకటి ఉన్నది. ఏమిటి అని అంటే, హిరణ్యాక్షుడు ఏ దేవతను ఆరాధించాడు అంటే బ్రహ్మ గురించి తపస్సు చేశారు అనేది అందరికీ తెలిసినటువంటి కథ. అలా కాకుండా ఆ శాక్తేయ లహరిలో, శాక్తేయ తంత్రాల్లో అంటే అమ్మవారికి సంబంధించినటువంటి పురాణ గ్రంథాలు కనుక చూస్తే ఒక ప్రత్యేకమైన సంఘటన కనిపిస్తూ ఉన్నది.
హిరణ్యాక్షుడు వారాహీదేవిని ఆరాధించాడు, ఆమె కోసం తపస్సు చేశాడు. ఎందుకంటే ఈ వర అనేటువంటి శబ్దం ఏ దేవత పేరులో ఉన్నప్పుడు ఆ దేవతను కనుక పిలిస్తే వాళ్ళు తొందరగా వచ్చి వరాలు ఇస్తారు. ఒక వరలక్ష్మీదేవి, అలాగే వారాహీదేవి, ఇలాంటి దేవతలు ఏంటంటే ఆ వర అనేటువంటిది మనం ఎక్కువసార్లు ఉచ్చరిస్తాం. ఆ వారాహి శబ్దంలో వర అనేటువంటిది వాళ్ళు తొందరగా వచ్చి వరమిస్తారు. అందులోనూ లోకన్యో హిరణ్యాక్ష వరాలు అంటే చాలా తీర్చడానికి అసాధ్యమైనటువంటి కోరికల్ని హిరణ్యాక్ష వరాలు అని అంటారు. ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. వారాహిదేవి గురించి తపస్సు చేశారు. చేస్తే అమ్మ ప్రత్యక్షమైంది. ఎలా ఉన్నది? మీరు చెప్పినట్లుగానే కృష్ణవర్ణాంతు వారాహి మహిషస్తాం మహోదరి, నల్లటి వర్ణంతో ఉన్నది అమ్మవారు. ఆ దున్నపోతును ఎక్కి కనిపించింది. నాయనా ఏం కావాలి నీకు? అమ్మ నాకు బోలెడు కోరికలున్నాయమ్మా, తీరుస్తావా? తీరుస్తాను నాయన, అడుగు. నాకు అజేయత్వం, నన్ను ఎవరూ జయించకూడదు, నాకు మంచి పరాక్రమం కావాలి. తప్పకుండా నాయన. 2 నాకు అమరత్వం కావాలమ్మా. అది కుదరదు నాయన, పుట్టిన ప్రతిపాన్ని గిట్టక తప్పదు కదా, ఇంకేదన్నా కోరుకో. ఆలోచించాడు. అలాగేనమ్మా, నేను 2 వరాలు కోరుకుంటానమ్మా. కోరుకో నాయన. నన్ను నువ్వే చంపాలి, నీ చేతుల్లోనే నాకు మరణం కావాలి తల్లి. తను అనుకున్నాడు, నేను ఆరాధించినటువంటి దేవత కాబట్టి నన్ను చంపదు. మళ్ళీ మరుక్షణంలో అతనికి ఇంకొక అనుమానం వచ్చింది. నేనే కాదుగా, చాలామంది ఆరాధిస్తారు అమ్మవారిని, మరి ఆరాధించేటువంటి వాళ్ళలో అమ్మవారి భక్తులకు ఏమైనా నా వల్ల ఇబ్బంది కలిగితే ఆమెకి ఏమైనా కోపం రావచ్చు కదా. అందుకని సరే ఆమె తథాస్తు అన్నది మొదటి వరానికి. ఇంకొక వరం కూడానమ్మా, అడుగు నాయన, నువ్వు కూడా నన్ను చంపకూడదు. తథాస్తు అని ఆమె మాయమైపోయింది. నువ్వే నన్ను చంపాలి, నువ్వు కూడా నన్ను చంపకూడదు. ఇది ఎట్లా కుదురుతుంది? వీటినే హిరణ్యాక్షవరాలు అని అంటారు, అసాధ్యమైనటువంటి వాటి. కానీ రాక్షసుడికి అన్ని తెలివితేటలు ఉంటే అమ్మవారికి ఎంత తెలివి ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది. సరే, అతడు భూమిని, అతడికి వచ్చినటువంటి వరాలన్నిటినీ కూడాను అతడు సరిగ్గా ఉపయోగించలేదు, వాటన్నిటిని దుర్వినియోగం చేశాడు. చేసి చివరికి దేవతలందరికీ శక్తి కారణం ఏంటంటే భూమి మీద జరిగేటువంటి యజ్ఞాలు, దాంట్లో వేసే హవిస్సులు, వాటి వల్ల దేవతలకు శక్తి వస్తున్నది. కాబట్టి వాళ్ళను యుద్ధంలో జయించటం కాకుండా పూర్తిగా శక్తిహీనుల్ని చేసేయాలని చెప్పి భూమిని తీసుకొని వెళ్ళి సముద్రం అడుగున పాతాళంలో దాచిపెట్టారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ. స్వామి, అతన్ని సంహరించి భూదేవిని రక్షించు, భూలక్ష్మి అంటే నీ భార్య కదా అని అన్నారు. స్వామి అన్నాడు, నేను ఎట్లా రక్షించేది? వారాహిదేవి వరాలిచ్చింది, అందులోనూ మామూలు వరాలు కాదు. ఆమె చంపాలని అడిగాడు, ఆమె కూడా చంపకూడదని అన్నాడు. అంటే అమ్మవారినే పిలుద్దాము. అమ్మవారు వచ్చింది అక్కడికి. అమ్మ ఏమిటి పరిస్థితి అని అంటే, వాడు మంచి పనులు చేసినంత వరకే నా భక్తుడు, ఎప్పుడైతే చెడ్డ పనులు చేయటం మొదలు పెట్టాడో అతడు శిక్షార్హుడే, ఎలాంటి సందేహం లేకుండా అతన్ని సంహరించవచ్చు. కానీ ఎలా సంహరించాలమ్మా అంటే, దానికి నేను మార్గం చెప్తాను. అతడు ఏం కోరుకున్నాడు? నేను అతన్ని సంహరించాలి అని కోరుకున్నాడు. నేను కూడా సంహరించకూడదు అని అడిగాడు. అందుకని నేనేం చేస్తానంటే, నేను సంహరించడానికి వీలుగా నా శక్తిని తీసుకొని వెళ్ళి విష్ణుమూర్తిలో ప్రవేశపెడతాను. నేను కూడా చంపకూడదు. నేను ఎలా ఉన్నాను ఆ సమయంలో? నల్లగా ఉన్నాను, స్త్రీ రూపంలో ఉన్నాను. ఆ రూపంలో నేను చంపటం లేదు. పురుష రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిలోకి నా శక్తిని శ్వేతవర్ణంలో ప్రవేశపెడుతున్నాను. కాబట్టి ఆయన తెల్లటి వర్ణంతో వరాహస్వామిగా దర్శనమిస్తాడు. అంటే నా శక్తితో, పురుష రూపంతో, శ్వేతవర్ణంతో నేను అతన్ని సంహరించబోతున్నాను అని చెప్పింది. మామూలుగా విష్ణుమూర్తి కూడా నల్లగా ఉంటాడు, కానీ ఇక్కడ ఈ ప్రత్యేకమైన కారణం ఇది. అలా విష్ణుమూర్తిలోకి ఎప్పుడైతే అమ్మవారు తన శక్తిని, శ్వేత వర్ణంలో ఉన్నటువంటి శక్తిని ఇచ్చిందో, ఆయనకు వరాహముఖం వచ్చింది. ఆయన వరాహస్వామిగా పాతాళంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఈ హిరణ్యాక్షుని సంహరించాడు, భూమిని ఉద్ధరించాడు, భూదేవిని తన కోరల మీద ధరించాడు. ఆ తర్వాత స్వామి ఆ భూదేవిని వారాహీదేవి దగ్గర తీసుకొచ్చినప్పుడు అమ్మవారు ఆమె దాన్ని తన కోరల మీద ధరించి ఉన్నట్లుగా కూడా మనకి అమ్మవారి రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అమ్మవారు ఈ భూమిని రక్షించడం కోసం తన శ్వేత వరాహ శక్తిని విష్ణుమూర్తిలో ప్రవేశపెట్టి రాక్షస సంహారం చేసింది. కాబట్టి ఆ శ్వేత వరాహ కల్పము, ఈ భూమి ఇప్పుడు నిలవటానికి కారణమైనటువంటి శక్తి శ్వేత వరాహ శక్తి. కాబట్టి శ్వేత వరాహ కల్పము అని చెప్పి పేరు వచ్చింది. కాబట్టి ఈ శ్వేతవరాహ కల్పంలో మనం చేసేటువంటి ఏ పూజ అయినా, ఏ కార్యక్రమమైనా సరే నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలి, అనుకున్నది జరగాలి అంటే శ్వేతవర్ణంతో ఉన్నటువంటి వారాహిని ఆరాధించండి.
ఈ కల్పం అంతటా కూడా అమ్మవారిని ఎవరైతే శ్వేతవర్ణంతో ఆరాధిస్తారో అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది, భూ సమస్యలను తొలగిస్తుంది. ఎలా అయితే పాతాళంలో ఉన్నటువంటి భూమిని ఉద్ధరించడానికి అమ్మవారు తన శక్తిని ఉపయోగించిందో, ఆ పాతాళంలో ఉన్నటువంటి దేవిని గనక పూజిస్తే భూ సమస్యలన్నింటినీ తొలగించి మనల్ని బయటకు తీసుకొచ్చి పడేస్తుంది. కాబట్టి అందులోనూ తిరుమల తిరుపతి క్షేత్రం, ఇక్కడ వరాహస్వామి ఉన్నాడు మనకి. తిరుమల ప్రాంతం అంతా వరాహస్వామి శక్తే. ఆ వరాహస్వామి శక్తికి మూలమైనటువంటి శక్తి వారాహిగా, ఇక్కడ శ్వేతవారాహిగా ఇక్కడ కొలువై ఉన్నది. నేను చాలా మందితో మాట్లాడానండి, భక్తులతోటి. వాళ్ళతో మాట్లాడినప్పుడు భూ తగాదాలు కాదు, భూమికి సంబంధించిన ఇష్యూసే కాదు, పంటలు పండటం కావచ్చు, అవును, లేకపోతే ఒకరికైతే వీసా కూడా చాలా అవును, ఈజీగా వచ్చిందంట. అవును, మీరు మంత్రోపదేశం చేశారంటే ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్ గా వీసా వచ్చింది. అప్పుడు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా అవును, రాలేదట. అవును, సో చాలా రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి అని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తున్నారు. అవును. వారాహి దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయి, కానీ క్షేత్రం అమ్మవారు తన శక్తిని నిక్షిప్తం చేసినటువంటి చోటును మనం క్షేత్రంగా భావిస్తాం, ప్రధానమైనటువంటి చోటుగా. అలా ఇది వారాహి యొక్క దివ్య క్షేత్రంగా ప్రజలందరిలో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. అమ్మవారు భూ వ్యవహారాలన్నింటినీ కూడాను చక్కదిద్దుతుంది అనేటువంటిది ఆమె కథలో కనిపిస్తూ ఉన్నది. అది కాక అమ్మవారిని కనుక మరి మీరు చూస్తే 8 చేతులు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి. శంఖము, చక్రము, వాటితో పాటుగా పాశము, అంకుశము, హలము, ముసలాయుధము అంటే నాగలి. ఇవి ఏంటంటే పొలం దున్నటానికి సహాయం చేసేటువంటివి. కాబట్టి ఈ దేవతను కనుక ఆరాధిస్తే పంటలు కూడా బాగా పండుతాయి. అంటే మనకు అన్నం పెట్టే దేవత అన్నపూర్ణగా మనం భావిస్తాం. ఆ అన్నపూర్ణగా అమ్మవారు రూపాంతరం చెందాలంటే భూమిలో నుండి మనకు పంట బయటికి రావాలి. ఆ బయటికి రావటం కోసం అమ్మవారు ఇక్కడ హలాయుధాన్ని ధరించి ఆమె వ్యవసాయ దేవతగా కూడా ఆమెను పూజిస్తారు. అందుకనే ఏరువాక పూర్ణిమ నాడు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆ పూజా ప్రసాదాన్ని, అక్షింతల్ని పొలాల్లో ఇక్కడ చల్లటం అనేది జరుగుతుంది. ఎప్పుడూ లేనంత దిగుబడి ఇక్కడ రావటం అనేటువంటిది మన వాళ్ళందరూ ప్రత్యక్షంగా చూసినటువంటిది. అంతేకాకుండా ఇక్కడ కొంతమంది ఏంటంటే పండ్ల తోటలు అవి కూడా వేసుకోవటం జరిగింది. పండ్ల తోట బొటానికల్ గా చూస్తే అది 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో రావాల్సింది వారాహిదేవి పూజ చేసినటువంటి పూజ మృత్తిక చల్లి చేయంగానే 20 రోజుల్లో అది మొలకెత్తిపోయింది. అదొక అద్భుతంగా భావించారు. అంటే దేవతా శక్తి, దేవతా చైతన్యం గనక కలిస్తే మనం సంకల్పంతో పాటు దైవ సంకల్పం తోడై అద్భుతంగా అమ్మ అనుగ్రహంతో అనుకున్నవి జరుగుతాయి. దాంతో పాటుగా భూ వ్యవహారాలు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు, వీటన్నిటితో పాటుగా అమ్మవారు ఏది కోరుకుంటే అదల్లా అనుగ్రహిస్తున్నది ఇక్కడ ఆ దేవి. ఆమె మాతృమూర్తిగా ఇక్కడ తనను పిలిచినటువంటి ప్రతి భక్తుడిని కూడా అనుగ్రహిస్తున్నది. ఎంతో మందికి కలలో దర్శనమిస్తూ ఉంటుంది, ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇదిగో నేను ఫలానా చోట ఉన్నాను, ఇక్కడికి రా, వచ్చి నన్ను దర్శనం చేసుకో అని ఆమె కలలో చెప్పటం వల్ల ఇక్కడ కొన్ని వందల వేల మంది వచ్చినటువంటి సంఘటనలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇలా వారాహి క్షేత్రాలలో గొప్ప క్షేత్రంగా, ఇంకా చెప్పాలంటే ఏకైక పాతాళ వారాహి క్షేత్రంగా శక్తిపీఠంలో అమ్మవారు ఈ పీఠంకి వచ్చేటువంటి ప్రతి భక్తుడిని కూడా ఆశీర్వదిస్తున్నది, అనుగ్రహిస్తున్నది. నేను ఇందాక చూసానండి, కొంతమంది ఇవి తీసుకొస్తున్నారు, పసుపు కొమ్ములు, కొంతమంది ఏమో నిమ్మకాయలు, ఎండుమిర్చి తీసి దండల్లాగా తీసుకొచ్చి. ఎందుకు అవి ఏంటి స్పెషల్ అమ్మవారికి? ప్రత్యేకం ఏంటంటే గర్భాలయంలో దేవత ఉన్నది. గర్భాలయానికి వెళ్ళి అందరూ తాకలేరు, చేయలేరు. సో దేవత దర్శనం చేసుకుంటే ఆ దేవత అనుగ్రహం వాళ్ళకు బాగా ఉంటున్నది, పనులు అవుతున్నాయి. ఇంకొంచెం వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం తొందరగా రావటం కోసం ఇక్కడ 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఒకటి, కోరుకున్నటువంటి కోరికలు, అంటే ఒక వివాహం జరగాలి, శుభకార్యం జరగాలి, ఉద్యోగం రావాలి, సంతానం కలగాలి, కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్తగా ఆస్తులు కొనుక్కోవాలి, అంటే ఏది కావాలన్నా సరే అది రావటం కోసం పసుపు కొమ్ముల మాల. పసుపు అంటే శుభానికి సూచన, ఐశ్వర్యానికి సూచన. మనకు బంగారం కూడా పచ్చటి వర్ణంతో ఉంటుంది కాబట్టి దానికి ప్రతీకమైనటువంటి పసుపు కొమ్ముల మాలను అమ్మవారికి వేసి ఆమెకు పూజ చేసుకొని ఆ పసుపు కొమ్ముల మాలను ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ పూజలో పెట్టుకుంటారు. ఆ పని అయిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించటమో లేదంటే ఏదైనా చెట్టులో వేయటమో చేసేస్తారు. అలాగే రెండవది ఏమిటి అంటే నిమ్మకాయలు, దాంతో పాటుగా ఎండు మిరపకాయలు కలిసినటువంటి మాల. ఇవేమిటి అనంటే అనారోగ్యం తొలగిపోవటానికి, భూ సమస్యలు, కొంతమందికి లిటిగేషన్స్ ఉంటాయి, కొంతమంది కోర్టు వ్యవహారాలు ఉంటాయి, కొంతమందికి ఇతరుల ఆక్రమణలో ఉన్నటువంటి స్థలాలు ఉంటాయి, అలాగే ఇంకొన్ని కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ఇంటికి నరదృష్టి అనేటువంటి భావనతో ఉంటూ ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెళ్ళిపోవటం కోసం ఇదే నిమ్మకాయలు, మిరపకాయలు వాటికి వెళ్ళగొట్టి, ఇప్పుడు మిరపకాయలు కూర కనుక ఉంటే ఏం చేస్తుంది, వెళ్ళగొట్టేస్తుంది. ఆ ఇతరుల వల్ల మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని తొలగిపోవటం కోసం
అమ్మవారికి ఆ మిరపకాయలు నిమ్మకాయ మాల వేసి తీసుకొని వెళ్ళి ఇంటికి కట్టుకోవటం, ఎక్కడైనా మనకి ఇబ్బంది ఉంటే అక్కడికి తీసుకెళ్ళి పెట్టుకోవటం అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి జరిగేటువంటి సేవలలో ఇప్పుడు చెప్పుకున్నాం మనం, నిమ్మకాయల మిరపకాయల దండ, దాంతో పాటుగా పసుపు కొమ్మల దండ అని. అది కాకుండా వేరే ఇతర ఏ వారాహి దేవాలయాల్లో జరగంది, బహుశా చూసిన తర్వాత మొదలు పెట్టచ్చేమో అందరూ కూడాను. ఇక్కడ జరిగేది ఏంటంటే మృత్తికా పూజ అని చేస్తాం. వారాహిదేవి ఆషాఢ నవరాత్రులలో వచ్చేటువంటి పంచమిని మహాపంచమిగా వారాహిదేవికి సంబంధించినటువంటి ప్రధాన రోజుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మవారి అవతరణోత్సవం అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజున మనం మట్టిని తీసుకొచ్చి, అంటే అమ్మవారు మనం చెప్పుకున్నాం ఇందాక భూమిని ఉద్ధరించినటువంటి దేవత అని, మట్టిని తీసుకొని వచ్చి, అది కూడా పుట్టమనం తీసుకొని వచ్చి దాని ఒక ప్రత్యేక పద్ధతిలో శుద్ధి చేసి అమ్మవారికి సంబంధించినటువంటి భూలక్ష్మి వారాహిగా ఒక ప్రత్యేకమైన విధానంలో మనం ఆ మన్నును పూజ చేసి ఆ మన్నుని భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటాం. ఆ మన్నును తీసుకొని వెళ్ళి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి స్థలాల్లో చల్లుకొని చాలామంది ఆ ప్రాబ్లమ్స్ పోగొట్టుకున్నారు. అలాగే పొలాల్లో చల్లుకుంటే పంట చాలా దిగుబడి బాగా ఎక్కువగా వచ్చింది. ప్రతి నెలలో కూడా వచ్చేటువంటి మాస వారాహి పంచమి, అంటే పూర్ణిమ ముందు వచ్చేటువంటి పంచమిని మాస వారాహి పంచమిగా చెప్తారు. ఆ రోజున ప్రతి నెలలో కూడా ఈ మృత్తికా పూజ జరుగుతుంది. ఒకళ్ళు అలానే ఆ మృత్తిక తీసుకొని వెళ్ళి చల్లితే చక్కగా ఒక నిమ్మకాయ చెట్టు రావటము, అలాగే చాలా ఈ సమస్య తీరదు, భూ సమస్య అనుకున్న వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర నుండి ఈ మృత్తికను తీసుకొని వెళ్ళి చల్లుకుంటూ ఉంటారు ఆ చోట. అందుకని అది ఓన్లీ ఆ టైంలోనే చేస్తారా అండి? ప్రతి నెలలో మాస వారాహి పంచమి నాడు, ఈ నవరాత్రులలో కూడా పంచమి నాడు, అంటే భక్తులు 9 రోజులు చేయండి అని అడుగుతున్నారు. ఏర్పాట్లు చూస్తున్నారు మన వాళ్ళు ఈసారి, అంటే కొన్ని వేల మంది వస్తారు ఆ సమయంలో, చేసి ఏర్పాట్లు చేయమని చెప్తూ ఉన్నాను, చూస్తున్నారు ఈసారి ప్రత్యేకంగా. తర్వాత సారి కూడా తీసుకొస్తున్నారు, సారి తీసుకొస్తారు అమ్మవారికి సారి తీసుకురావటం అనేది ఇక్కడ దేవాలయం స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి అలవాటుగా మారింది. మనం అనుకోలేదు, భక్తులు అమ్మవారు కనిపించటం, నాకు పసుపు కొమ్ములు సారా చీర తీసుకురమ్మని అడగటంతో సారె సంప్రదాయం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మనకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మన శక్తిపీఠ భక్తులు, అమ్మ అనుగ్రహాన్ని నిరంతరం పొందుతూ ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళు అమ్మవారికి సారె తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ఆడబడుచులాగా భావించి, పుట్టింటికి వచ్చినట్టుగా, అమ్మ దగ్గరకు వచ్చినట్లుగా భావించి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి సారె సమర్పణ చేస్తూ ఉంటారు. ఆ సారె సమర్పణ, అందులోనే రేపు ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి సారె సమర్పిస్తారు. ప్రతిరోజు కూడా ఆషాఢ మాసంలో అమ్మాయిని పుట్టింటికి పిలవటం, వాళ్ళకి సారె పెట్టడం అనేది మన సంప్రదాయంలో ఉన్నది. అమ్మని మన ఇంటి మనిషిగా, మన ఇంట్లో తొలి ఆడబడుచుగా, మన అమ్మగా భావించి గనక సారె సమర్పణ చేస్తే అమ్మ కూడా మన ఇంట్లో మనుషులాగా తిరిగి మనల్ని అందరినీ చక్కగా జాగ్రత్తగా చూసుకుంటుంది అనేటువంటి భావనతోటి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో ప్రతిరోజు అమ్మవారికి సారె సమర్పణ చేయటం అనే ఆచారం ఉన్నది ఇక్కడ. ఈసారి ఎప్పటి నుంచి మొదలవుతున్నాయండి నవరాత్రి ఉత్సవాలు వారాహిదేవి అమ్మవారి? వచ్చే గురువారం నుండి 26వ తారీఖు నుండి మొదలవుతున్నాయి, 4వ తారీఖు వరకు వస్తున్నాయి ఈసారి నవరాత్రులు. అయితే ఈ నవరాత్రుల్లో కొన్ని వేల మంది ఇక్కడ అమ్మవారిని వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అందులోనూ ప్రధానంగా అమ్మవారి దర్శనము ఉదయం పూటతో పాటుగా సాయంకాలం పూట, ప్రధానంగా రాత్రి సమయంలో అమ్మవారిని అర్చిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. మనకి నవరాత్రులని గుప్త నవరాత్రులు అని అంటారు. చాలా మంది పొరపాటు పడే విషయం ఏంటంటే, గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకోవాలి కదా, అందరూ చేసుకోకూడదు, అవి రహస్యంగా చేసుకునేవి, ఇలా బయట అందరూ ఎవరు పడితే వాళ్ళు చేస్తే అమ్మవారు ఆగ్రహిస్తుంది, అది చాలా తప్పు మాట. ఇక్కడ గుప్త నవరాత్రులు అంటే ఏమిటి అంటే, ఒకప్పుడు మనకి శైవము వైష్ణవము ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేవి, శాక్తేయం తక్కువ. మీకు తెలిసిందే, శివుడు గొప్పవాళ్ళంటే విష్ణుమూర్తి గొప్పవాళ్ళని కొట్టుకున్నవి, తిట్టుకున్నవి, చంపుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళలో శాక్తేయులు కొంతమంది ఉండేటువంటి వాళ్ళు, అంటే శక్తిని ఆరాధించేటువంటి వాళ్ళు, వాళ్లకు మాత్రమే తెలుసు ఈ నవరాత్రులు. మామూలు నవరాత్రులు అంటే మనకి దసరా సమయంలో వచ్చేటువంటి శరదృతువులో వచ్చే శరన్నవరాత్రులు, కొంతమందికి వసంత నవరాత్రులు చైత్రమాసంలో వచ్చేవి తెలుసు. అవి కాకుండా శాక్తేయులకు, అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్లకు మాత్రమే తెలిసినటువంటి నవరాత్రులు 2. ఒకటి ఆషాఢ మాసంలో, 2 మాఘమాసంలో. ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహిదేవి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేవి మాతంగి నవరాత్రులు, శ్యామలాదేవి. ఇవి శాక్తేయులకు మాత్రమే తెలియటం వల్ల, వాళ్ళు నిష్ఠతో, శ్రద్ధతో, భక్తితో చేసుకోవటం వల్ల వాళ్లకు మాత్రమే గుప్తంగా, అంటే వాళ్లకు తెలిసిన రహస్యం, ఇది రహస్యంగా తెలిసినటువంటిది కాబట్టి, సాధన రహస్యం కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అనేటువంటి పేరుతోటి ప్రచారంలోకి రావటం జరిగింది. అంతేగాని ఇవి రహస్యంగా ఎవరికి తెలియకుండా చేసుకునేవి కాదు. శాక్తేయులకు ఇంతకుముందు గుప్తంగా ఇతరులకు తెలియనిటువంటి రోజుల్లో చేసుకున్నారు కాబట్టి వాటిని గుప్త నవరాత్రులు అనేటువంటి పేరు వచ్చింది.
ఇది శాక్తేయులకు పరిమితమైంది ఆ కాలంలో. కానీ అమ్మ శక్తి అపరిమితమైనటువంటిది. ఇప్పుడు ఇవాళ వారాహిదేవి ఉన్నది, నవరాత్రులు ఖచ్చితంగా చేసుకొని తీరాలి అని గవర్నమెంట్ ఏం రూల్ పెట్టలేదు, అదే అదే చేసుకోకపోతే శిక్షిస్తామని ఏమనలేదు. కానీ ఇన్ని కోట్ల మంది ఎందుకు చేసుకుంటున్నారు? ఏదో ఒక వ్యక్తి చెప్పినటువంటి మాట వల్ల చేసుకోవటం లేదు, అమ్మ చూపిస్తున్న అనుగ్రహం వల్ల చేసుకుంటున్నారు. అమ్మ అనుగ్రహిస్తున్నది, అమ్మ కనిపిస్తున్నది, కోరుకున్నవి ఇస్తున్నది కాబట్టి చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య కొంతమంది వారాహి నవరాత్రులు చేసుకుంటే వాళ్ళకి ఏదో చెడు జరిగిందండి, దీనివల్లే జరిగిందంటారా అంటే, చెడు జరగటం అనేటువంటిది దేవత వల్ల ఎప్పుడూ జరగదు, మన కర్మ వల్ల మనకు జరుగుతుంది అంతే. ఇప్పుడు దేవతలని ఆరాధించేటువంటి వాళ్ళు, దేవాలయాలకు వెళ్ళినటువంటి వాళ్ళు, కలికాలంలో ఉన్నాం, అనేక ఉపద్రవాలు తెచ్చి దేవాలయాలు కూడా కొన్ని చోట్ల నీళ్ళలో మునిగిపోయిన సంఘటనలు ఉన్నాయి, కొన్ని ధ్వంసమైన సంఘటనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే వాటికి కారణం అమ్మవారు అనేటువంటి మాట మనం అనలేము. కలికాలము మనం తెచ్చుకున్నటువంటి కర్మ, ఈ రెండు కూడా కలిసి వస్తాయి. కాకపోతే నా కర్మ వల్ల వచ్చిందని అనుకోవటం ఎవరికి ఇష్టం ఉండటం లేదు. ఇదిగో ఈ దేవతకు చేయటం వల్ల వచ్చింది అని అనుకోవటాన్ని ఇష్టపడుతున్నారు. నేను మంచివాణ్ణి, ఇలా చేయటం వల్ల ఇష్టపడిందని చెప్పడానికి మరికొంతమంది ఇష్టపడుతున్నారు, దుష్ప్రచారం చేయటానికి ఇష్టపడుతున్నారు. మీకు ఇష్టం లేకపోతే మీరు పూజించకండి, ఇతరులను పూజించొద్దని చెప్పాల్సిన అవసరం మీకు లేదు. చేతైతే మంచి మాట చెప్పటం, లేకపోతే మెలకుండా ఊరుకోవటం. కరెక్ట్ చెప్పినారు. ఒక విషయం అండి, మీరు నీళ్ళల్లో మునిగిని అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మీకు శక్తిపీఠం కూడా నీళ్ళలో మునిగింది 40 రోజుల పాటు. 2021లో మునిగింది. అప్పుడు రాయల చెరువు కట్ట కూడా తెగిపోతుందేమో అన్నట్టు భయపడ్డారు. అప్పుడు కొంచెం లీకేజ్ కూడా వచ్చింది కదా రాయల చెరువు కట్టకి. వచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ మన వాళ్ళకి అమ్మవారు కళ్ళలో కనిపించి, నేను అమ్మవారు నీళ్ళలోనే మునిగిపోయింది, నేను నీ నీళ్ళలోనే ఉన్నాను, కట్ట తెగకుండా నేను చూస్తాను, మీరేమి వరి అవ్వద్దు, బాధపడద్దు, భయపడద్దు అని చెప్పి ఒక కళ్ళలో కూడా వచ్చి కనిపించి చెప్పిందని చెప్పి మన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు. అమ్మ దయ వల్ల అప్పుడు ఏమీ కాలేదు, అంతా కూడా బాగా ఉన్నది. విచిత్రం ఏంటంటే 40 రోజుల పాటు అమ్మవారు నీళ్లలోనే ఉన్నది, పూజాదులు ఏమీ జరగలేదు. పైన కాళీదేవి కూడా అంతే, దేవాలయాన్ని మూసేశాం. 41వ రోజు ఎక్కడి వరకు, ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిందండి. ఈ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది, ఫస్ట్ ఫ్లోర్ మునగలేదు, కానీ తలుపులు వేసేసి ఉంచాము ఇప్పుడు. అయితే సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు వెళ్ళిపోయాక దేవతలు చక్కగా ఉన్నారు. వారాహిదేవి, ప్రత్యంగిరి అంటే నీళ్ళలో ఉన్నారు, ఏమీ ఇబ్బంది లేకుండా చాలా బాగా ఉన్నారు. చక్కగా తుడిచేసి శాస్త్రోక్తంగా అభిషేకం చేసి పూజ చేశాం. పైన కాళీదేవి అయితే ఇంకా విచిత్రం ఏమిటి అని అంటే, అన్నాళ్ళు 40 రోజుల పాటు దేవాలయం మూసేస్తే తలుపు తెరిస్తే కొంచెం పాత వాసన, బూజు బట్టలో అవేవీ లేకుండా తలుపు తెరవంగానే అగరు, జాజిపూల, మల్లెపూల వాసనతోటి అమ్మవారు తలుపులు తెరిచి కనిపించింది మనకి. అంటే దేవతలు వాళ్ళు ఉన్నారు అని చెప్పటం కోసం ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. దేవుడు లేని చోట ఎక్కడున్నది, అంతా దేవుడు ఉన్నాడు కదా, గుడికే రావాలా అంటే మేము అన్ని చోట్ల ఉన్నాము, కాకపోతే ఇక్కడికి వస్తే ఇంకొంచెం ఎక్కువగా మమ్మల్ని చూసి మాతో మీరు టైం స్పెండ్ చేస్తే మేము కూడా ఈ రూపంలో అనుగ్రహిస్తాము అని చెప్పటానికి ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు దేవతలు. కానండి వర్షం నీళ్ళలో అన్ని రోజులు ఉంటే కనీసం బ్లాక్ కావటం కానీ లేకపోతే ఏం లేదా? ఏమీ కాలేదు. లోపల వస్తువులు కూడా ఏం కాలేదా? వస్తువులు అయితే చాలా పూజా వస్తువులని కొట్టుకెళ్ళిపోయినాయి. మన గ్రామంలో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చారు, ఇదిగో వచ్చేసాయి అని చెప్పి. అంటే చూడండి, మళ్ళీ తిరిగి వచ్చేసాయి అవి కూడా. ఇక్కడ ఏమీ కాలేదు. అంటే మిగిలిన వస్తువులు, మామూలు బీరువాలు, చీరలు ఇవన్నీ పోయినాయి, కానీ దేవతామూర్తులకు మాత్రం ఏమీ కాలేదు. అసలు కట్ట తెగకుండా ఆపింది కూడా అమ్మవారే అనేది ఇక్కడ భక్తులకు ఒకటి కల్లో కనిపించి అమ్మవారు చెప్పడం జరిగింది అప్పుడు, ఏమీ కాదు అని చెప్పి. ఆ కట్ట తెగిపోతే మనకి కాళహస్తిలో గాలిగోపురానికి తాకుతాయి నీళ్లు అని చెప్పేసి బ్రహ్మంగారు కాలచరిత్రలో రాశారు అని అంటారు కాలజ్ఞానంలో. మరి ఒక్కటి ప్రధానమైన విషయం ఏంటంటే, కొన్ని వందల గ్రామాలు ఇక్కడ ఇప్పుడు వాళ్ళ పునరావాస కేంద్రాలకు కూడా తరలిచ్చారు ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ కూడా. కానీ అమ్మ అనుగ్రహం క్షేత్రానికి ఏం కాలేదు, అంతకి ఏం కాలేదు. అంతే. ఆ వారం అమ్మవారు 40 రోజులు ఆమె నీళ్ళల్లో ఉండి ఏ ఇబ్బంది లేకుండా చూసింది ప్రజలకి, భక్తులకి. అంతే, అమ్మ అంటే అంతే, తాను కష్టం తీసుకుంటుంది, భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఆ జలదేవుణ్ణి ఆవిడే ఆపి అంతే రక్షించినట్టు అందరినీ. ఒక్కసారి శక్తిపీఠంలో కూడా చాలా రకాలైనటువంటి దేవాలయాలు, ఆలయాలు, స్వాములు కొలువై ఉన్నారు కదండి. ఇంతమంది దేవుళ్ళు నుంచి నేను కుబేర దేవుడిని ఎప్పుడు చూడలేదు. అవును, ఫస్ట్ టైం మన క్షేత్రంలోనే చూసాను. అవును, కుబేర స్వామి ఇక్కడ స్వర్ణ కుబేరుడుగా ఉంటారు. ఆయన ముందు నవనిధులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అవును, చేతిలో గద పట్టుకొని చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు. మామూలుగా కుబేరుడు అంటే వికృతమైన రూపంలో ఉంటాడు, ఒక కన్ను ఒకవైపు ఉంటుంది అనేటువంటిది ఆయన గురించి చెప్పేటువంటి వర్ణనలో ఉన్నది. కానీ ఇక్కడ కుబేరుడు చాలా అందంగా ఉంటాడు.
ఆ కుబేరుడి అనుగ్రహం ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా స్వామికి ప్రత్యేకమైన పూజలు అవన్నీ కూడా మనం జరుపుతూ ఉంటాం. అక్షయ తృతీయ నాడైతే స్వామి కుబేర స్థానాన్ని, కుబేర సింహాసనాన్ని ఎక్కినటువంటి రోజు, అలకాపురిని అధిష్ఠించినటువంటి రోజు కుబేరుడు. ఆ రోజు విశేషంగా ఇక్కడ కుబేర స్వామికి విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, కొన్ని వేల తామర పూలతో పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కుబేరుడు ఎందుకున్నాడు అంటే మనకు ఉత్తరాన ఉన్నాడు స్వామి. ఇక్కడ కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. అంతకంటే కూడా మనందరికి కావాల్సినటువంటి భక్తులందరూ వచ్చి అడిగేటువంటి ధనానికి అధిపతి ఆయన. పురాణ కథ మనకు తెలిసిందే. వెంకటేశ్వర స్వామికి ఆయన అప్పిచ్చాడు, ఆ అప్పు వసూలు చేసుకోవడానికి వస్తూ ఉంటాడు. స్వామిని వచ్చి వెళ్ళేటప్పుడు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకో, మా భక్తులు కూడా నిన్ను పూజించుకుంటారు అని చెప్పి ఇక్కడ పెట్టాను స్వామిని. వచ్చి పూజించుకున్న వాళ్ళందరికీ ఆయన ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు. బాగా చెప్పారు. ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు. కుబేరుడు అనుగ్రహం వల్ల చాలా మంది ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పోగొట్టుకుంటూ ఉన్నారు. చెప్పారండి అది కూడా. అంతేకాకుండా విశేషమైన అభిషేకాలు చేస్తున్నప్పుడు స్వామి చిరునవ్వు నవ్వటాలు అనేటువంటివి. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన విశేషం నేను చెప్పేది ఏంటంటే, శక్తిపీఠంలో ఇక్కడ చాలా మంది దేవతలు ఉన్నారు. అయితే ఏ దేవత దగ్గరకు వచ్చినా ఆ దేవత ఇక్కడ ఉన్నాను అని ఏదో ఒక సంకేతం ద్వారా, సూచన ద్వారా చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక భక్తుడు వచ్చాడు నా దగ్గరికి మంత్రోపదేశాలు చేసే సమయంలో, అమ్మ ప్రత్యంగిరాదేవికి నా మీద కోపం వచ్చిందమ్మా అని. ప్రత్యంగిరాదేవికి నీ మీద కోపం ఎందుకు వస్తుంది, అమ్మవారికి కోపం రాదే అన్నాను. కాదమ్మా, నేను కూడా ఒక పొరపాటు పని చేశాను లేండి అన్నాడు. ఏం చేశారు అని అడిగారు. అంటే ఇక్కడికి వస్తాను, వారాహిదేవి వరకు దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాను, ప్రత్యంగారు కనిపించి పక్కనే నేనున్నాను కదా, నువ్వు నాకు దండం ఎందుకు పెట్టుకోవని కొంచెం గట్టిగా అడిగిందమ్మా అన్నాడు. అంటే సరే దండం పెట్టుకోమనేగా చెప్పింది, ఏం పర్వాలేదు దండం పెట్టుకోండి, అమ్మవారు ఏ ఇబ్బంది లేకుండా చూస్తుంది అని చెప్పారు. అలా దేవతలు కనిపిస్తూ ఉంటారు. వారాహిదేవి ఉన్నది. కిందటిసారి వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసం మొదటి రోజు నుంచి మొదలవుతాయి. పాడ్యమి నుండి ముందు అమావాస్య వస్తుంది ముందు రోజు. ఆ అమావాస్య వచ్చినప్పుడు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే వారాహిదేవి దగ్గర ఒక వరాహం, ఒక పంది గర్జించినట్టుగా పెద్ద శబ్దం వచ్చి అర్చకుడు బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందులోనూ అమ్మవారి విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం రావటము, ఆ శిల దొరకటం కూడా చాలా ప్రత్యేకంగా వచ్చింది వారాహిదేవి ఇక్కడికి. ఎలా అండి చెప్పండి. అమ్మవారిని మనం శ్వేతవర్ణంలో పెడదామని అనుకున్నాం. అంటే ఆమె చెప్పింది, ఆమె తెల్లటి వర్ణంతో కనిపించి శ్వేతవర్ణంతో ప్రతిష్ఠించమని అడిగింది. అడిగినప్పుడు మనకి పాలరాతితో పెడతాం మామూలుగా. ఆ పాలరాయి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పాలరాయి కావాలి అని చెప్పి రాజస్థాన్ లో ఉన్నటువంటి వాళ్ళని అడిగాం, శిల్పిని. అతడు ఒక మహమ్మదీయుడు. అడిగితే అతడు ప్రయత్నం చేస్తాను కానీ నేను గ్యారంటీ ఇవ్వలేను అని అన్నాడు. అన్నవాడు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, ఒక విచిత్రం జరిగింది, నేను వేరే పని మీద ఒక మైన్కి వెళ్ళాను, ఈ పాలరాతికి సంబంధించినటువంటిది, 15-20 ఏళ్ల క్రితం దాన్ని మూసేశారు. ఊరికి నా స్నేహితులతో వేరే పని మీద చూడటానికి వెళ్తే నా స్నేహితుడు ఫోన్ మాట్లాడుతూ ఆ ఫోన్ జారి అక్కడ నీటి గుంటలో పడింది. పడితే నీళ్ళలో మామూలుగా బురదగా ఉంటాయి కదా, అలా చూస్తే అది బురదగా లేకుండా లోపల తెల్లగా ఏదో కనిపిస్తూ ఉన్నది, ఏమిటా అని చెప్పి అది తవ్వి చూస్తే మనకు ఏ సైజులో కావాలో అలాంటి 2.5 అడుగుల మనం కోరుకున్నటువంటి పాలరాతి శిల ఇక్కడ లభించింది అని చెప్పి, అది కాక శిల లభించింది, శిల్పాన్ని చెక్కాలి, అమ్మ రూపం బాగా ఉండాలి, మనం ఫోటో పంపించాం. మళ్ళీ 2 నెలల తర్వాత ఫోన్ చేశాడు మన వాళ్ళకి. ఫోన్ చేసి, నేను ఇంతకుముందు చాలా దేవతల, హిందూ దేవతల ఫోటో విగ్రహాలు చెక్కాను, అతను మంచి చిత్రకారుడు కూడా, చెక్కాను, కానీ వారాహిదేవిది ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు, మొట్టమొదటిసారి చేస్తున్నాను, సరిగ్గా చేయగలనా లేదా అని చెప్పి ఆలోచిస్తూ పడుకున్నాను. పడుకుంటే వారాహిదేవి కనిపించి, ఇదిగో నన్ను ఇలా చెక్కాలి, నా చెవులు ఇలా ఉంటాయి, నా కళ్ళు ఇలా ఉంటాయి, నా కూరలు ఇలా ఉంటాయి, ఇలా చెక్కని చూపించింది. నాకు మెళుకు వచ్చింది, నేను చాలా ఆశ్చర్యపడ్డాను. వెంటనే అమ్మవారి బొమ్మ గీసుకున్నాను, విగ్రహం చేయబోతున్నాను. అయితే నాకు ఒక సందేహం కలిగింది, నేను హిందువును కాదు, అమ్మవారిని పూజించలేదు, మహమ్మదీయుణ్ణి, మరి నాకు అమ్మవారు ఎందుకు కనిపించింది అంటే అప్పుడు నేను చెప్పాను, పిలవకుండా పలికే వాళ్ళే హిందూ దేవతలు, మన దేవీ దేవతలు, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి అపారము. మీరు పూజించండి, మా మతాల్లోకి రండి, మా దేవుణ్ణి పూజించండి అని ఇతరులు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. మా దేవతలు అట్లా రాయబారాలు పంపించరు, వాళ్ళే స్వయంగా వచ్చి అనుగ్రహిస్తారు. అతడు కూడా అమ్మకు భక్తుడైపోయాడు ఆ సంఘటన వల్ల. అలా అమ్మవారు తాను రావాల్సిన చోటను తాను ఎంచుకున్నది, తనకు కావలసినటువంటి శిలను తానే దొరికేటట్టుగా చేసింది. ఏ రూపంలో ఇక్కడ రావాలో ఆ రూపంలో తనే ముందు దర్శనమిచ్చి తన విగ్రహాన్ని తానే చెక్కించుకున్నది. అటువంటి
ఏకైక వారాహిదేవి ఎవరైనా ఉన్నారు అని అంటే శ్రీ శ్వేత వారాహిదేవి. నాకు చిన్న డౌట్ అండి, అప్పుడు అమ్మవారి పక్కకే ఉన్న విగ్రహం ఎవరిది? ప్రత్యంగిరాదేవి సింహముఖం కలిగినటువంటి ఎందుకు అమ్మవారి. ఇద్దరిని కలిపి పెట్టారు? ఎందుకంటే ఇలాంటిది మనకి ఈ రెండు శక్తుల్ని అంటే అటు సింహశక్తి వరాహ శక్తి కలిసినటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది మనకి. పురుష రూపంలో ఉంటాడు వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలంలో మీరు కనుక చూస్తే. చూసానండి. ఆ వరాహ శక్తి అలాగే సింహశక్తి ఈ రెండు శక్తులు గనక ఒక చోట ఉంటే తొందరగా ఇబ్బందుల్ని పోగొట్టడం, ఎవరైనా సరే గ్రహ బాధలతో వచ్చినా, అనారోగ్యాలతో వచ్చినా, శత్రు బాధలతో వచ్చినా, ఇప్పుడు ఉదాహరణకి వారాహిదేవి దగ్గరికి భూ సమస్యలతో వస్తారు. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయి, శత్రువుల భూములను ఆక్రమించటాలు, ఇబ్బందులు పెట్టటాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ప్రత్యంగిరాదేవి ఆమె ప్రధానంగా శత్రుబాధను తొలగించేటువంటి దేవత. అంటే అన్ని పర్పసెస్ ఒకే చోట సర్వ్ అవటం కోసం రెండు రూపాలలోనూ అమ్మవారు ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒకే పీఠం మీద. అటు సింహముఖం కలిగినటువంటి దేవిగా, ఇటు వరాహముఖం కలిగినటువంటి దేవిగా. ప్రత్యంగిరకు సంబంధించి కూడా ఇక్కడ మనం ఒకసారి గ్రహణం సమయంలో ప్రత్యంగిర హోమం చేయిస్తూ ఉంటాం. 10 లక్షల మిరపకాయలతో చేయిస్తూ ఉంటాం. దాదాపుగా 1200 కిలోల మిరపకాయలు. ఘాటుకి అస్సలు రాదు. 2-3 సార్లు ఇక్కడ జరిగింది. చేసినప్పుడు ఆ అగ్ని ఆ హోమశాలలో ఉన్న లైట్లన్నీ కాలిపోయినాయి. ఆ హోమశాల పైకి దాదాపుగా 15-16 అడుగుల అగ్ని పైకి వచ్చింది. కానీ ఇంత కోరు కూడా రాలేదు అనే దానికంటే అసలు రాలేదు. భక్తులే స్వయంగా చూశారు. అది కోరు రాలేదు. చక్కగా ఫొటోస్ తీస్తే ఆ హోమ అగ్నిలో అమ్మవారు అనేటువంటి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చింది. అంటే దేవత ఇదిగో నేనున్నాను, నేను మంటలోనేనండి. నేను ఇందాక ఒక పిక్ చూశాను. అమ్మవారు దాంట్లోనేనా మనం అంటే హోమం చేసినటువంటి హోమాగ్నిలో అమ్మవారు సింహ వాహనం మీద ఉన్నటువంటి దేవతగా దర్శనం ఇచ్చింది ప్రత్యంగిరాదేవి సింహముఖంతో. అలాగే ఇప్పుడు మన వారాహిదేవికి సంబంధించి కూడా ఒక దీపాన్ని వెలిగించారు. వారాహి దీపం ప్రత్యేకమైనటువంటిది. మామూలుగా ఏంటంటే వారాహిదేవి ఆరాధనలో రకరకాలైనటువంటి మార్గాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి పూజ చేసుకోవటం, 2 హోమం చేసుకోవటం, అలాగే అభిషేకం చేసుకోవటం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏంటంటే ఏది చేసినా చేయకపోయినా ఇంట్లో దీపాన్ని వెలిగించమని చెప్తారు మన పెద్దవాళ్ళు. దీపేన సాధ్యతే సర్వం. దీపము అగ్ని. ఆ అగ్ని ఎలాంటి బాధనైనా సరే, ఎలాంటి చెడునైనా సరే దహించి వేయటం మాత్రమే కాకుండా ఆ వెలుగు మనలో జ్ఞానాన్ని నింపుతుంది, మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది అని మన శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. అందులో ప్రధానంగా ఏంటంటే వారాహి దీపం. ఆ వారాహి దీపం కనుక చూస్తే అమ్మవారు మనకు కనిపిస్తుంది. దాంట్లో ఒక భూయంత్రం ఉన్నది మనం వేయించినటువంటిది. అంటే ప్రత్యేకంగా భూ సమస్యలు పోవాలనుకున్నటువంటి వాళ్ళకి, భూ సంబంధిత అంటే కొత్త ఇల్లు, కొత్త ఆస్తులు కొనుక్కోవాలనుకున్నటువంటి వాళ్ళు చక్కగా దీపాన్ని వెలిగించుకోవటానికి దాంట్లో ప్రత్యేకంగా వేరుశనగ నూనె పోసి వెలిగిస్తారు. మామూలుగా దేవతలకి ఆవు నేతితో వెలిగించటము, నువ్వుల నూనెతో వెలిగించడం చేస్తూ ఉంటారు. వారాహిదేవి ఏమిటంటే ఆమె భూ సంబంధితమైనటువంటి దేవత. భూమి కింద పండినటువంటి పంట వేరుశనగ ఆ నూనెతో వెలిగించటం. అందులో ఒత్తి కూడా తామర తూడుతో చేసినటువంటి ఒత్తి, ధనం రావటానికి. భూదేవి కూడా లక్ష్మీ స్వరూపం. లోపల భూయంత్రం ఉంటుంది మనకి. అది చూపిస్తాను నేను మీకు. దాంట్లో ఉన్నటువంటి కూడా వెలిగిస్తే గనక అమ్మ అనుగ్రహం చాలా తొందరగా వస్తుంది. వారాహి దీపం, ఆ దీపాన్ని వెలిగించినప్పుడు విష్ణుమూర్తి స్వరూపం కదా, ఒక గరుడ పక్షి రావటం అనేటువంటిది జరిగింది. ఫోటో తీస్తే అందులో ఇలా అమ్మ అనుగ్రహం అనేక రూపాలుగా చూపిస్తూ ఉన్నది. ఇక్కడికి ఎవరు వచ్చి ఏది కోరుకున్నా అమ్మవారు తాను ఉన్నాను అని అభయం ఇస్తూ ఉన్నది, ఇబ్బందుల్ని కష్టాలని తీరుస్తూ ఉన్నది. అందుకే ఇన్ని లక్షల మంది ఈ పీఠానికి వస్తూ ఉన్నారు, అమ్మను దర్శించుకుంటూ ఉన్నారు. ఇంకొక స్పెషల్ కూడా ఉందండి మన శ్రీశక్తి పీఠానికి. నేను గమనించింది మరకత కాళీదేవి అమ్మవారు. ఎక్కడ ఉండదు, నేను ఎక్కడ మరకత కాళీ ఇక్కడే చూశాను. మరకత కాళీ అందులోనూ చాలా ప్రేమ స్వరూపిణిగా ఉంటుంది అమ్మవారు. ఆ కళ్ళు చూస్తే మామూలుగా కాళీదేవి అంటే భయపడుతూ ఉంటారు, తీవ్ర రూపం ఉగ్ర రూపము అని. కానీ మన అమ్మవారు చాలా శాంత స్వరూపంగా ప్రేమమూర్తిగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆమె కూడా అంతే. ఇందాక చెప్పారు 40 రోజుల పాటు దేవాలయం తలుపులు మూసేసినా కూడా ఆమె పూజలు ఆగలేదు. ఋషులు వచ్చి చేశారో, సిద్ధులు వచ్చి చేశారో, ఆమె పూజలు చేయించుకుంటూనే ఉన్నది. ఎందుకంటే ఆ దేవతలో ఒక విశేషం ఉన్నది. మనం మధ్యాహ్నం పూట మన అర్చకులు పూజలు అయ్యాక తలుపు వేసేస్తారు, అన్ని పక్కన పెట్టేసి. సాయంత్రం తలుపు తెరిచేటప్పుడు కొన్నిసార్లు కొత్త అక్షతలు, కొత్త పూలు అమ్మవారికి పూజ చేసినట్టుగా ఉంటాయి. ఆ తర్వాత దీపం కొండారిపోతూ ఉంటుంది, కొండెక్కిపోతూ ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం సరేలే సాయంకాలం దీపారాధన చేద్దామని తలుపులు మూసేస్తారు.
సాయంకాలం వచ్చేటప్పుడు దాంట్లో నూనె ఉంటుంది, దీపం వెలిగించి ఉంటుంది. అలా అమ్మ చేసే లీలలు. అసలు ఈ ఏరియాలో ఋషుల కొండ అని అంటుంటారు, సిద్ధుల ఋషులు కొండ, తిరుగుతారు, సిద్ధుల కొండ, కొండ, ఋషులు తిరుగుతారు, అవును, మునులు తిరుగుతారు అని చెప్తా అవును, ఉంటారు. మరి అవును. అలా ఆ పక్కన రాయల చెరువు కృష్ణదేవరాయలు తవ్వించినటువంటిది రాయల అవును, రాయల చెరువు. చెరువు. అలా ఈ ప్రకృతి స్వరూపంలో ఇక్కడ పరమేశ్వరి అనుగ్రహిస్తూ ఉన్నది. కాళిగా, వారాహిగా, ప్రత్యంగిరగా ఇలా ఎన్నో రూపాలలో అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నది. ఒక మంచి ప్లేస్ లో ఒక మహా పుణ్యక్షేత్రం లాంటి శక్తిపీఠాన్ని పెట్టగలిగారు మీరు. అమ్మ పెట్టించుకున్నది, అమ్మ కట్టించుకున్నది. మీలాంటి ఎందుకంటే వారాహిదేవి ఇందాక నేను చెప్పాను, నిర్మాణాలకు ఏమన్నా జరగాలన్నా కూడా అమ్మ అనుగ్రహం ఉంటే తప్ప అవును, అవును. చేయలేము అని. నేను కూడా అప్పుడు పీక్ కోవిడ్ టైంలో ఉన్నాం, 2020. ఆ టైంలో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నేను కూడా ఇంత దేవాలయం ఎలా కట్టించగలుగుతాము, ఏం చేయగలుగుతాము అని అన్నప్పుడు వారాహిదేవి నన్ను ఇక్కడ స్థాపిస్తే నేనే చూసుకుంటాను అన్నది. అంత పీక్ టైంలో కూడా 9 నెలల్లో ఈ దేవాలయ నిర్మాణం పూర్తయిందంటే అది వారాహిదేవి అనుగ్రహమే. ప్రతిష్ఠ అయిన తర్వాత మొట్టమొదటి రోజు అమ్మవారి పూజ చేయటానికి గర్భగుడి తలుపులు తెరిచారు. తెరవంగానే లోపల నుంచి అమ్మవారి శక్తికి పెద్ద జూమ్కారం వచ్చి వెళ్ళి అంత దగ్గర అంత దూరాన పడ్డాడు ఆ వ్యక్తి. భయపడిపోతే నేను వెళ్ళి అడిగాను, అమ్మా నువ్వు భయపెడితే ఎట్లా, నువ్వు ఉన్నావన్న విషయం చెప్పు, బానే ఉన్నది, ఇలా భయపెడితే అందరూ భయపడతారు, అసలే దుష్ప్రచారాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, నువ్వు ఉన్నావు అనుగ్రహిస్తున్నావు, ఇలా భయపెట్టకమ్మా అన్న. ఆ తర్వాత నుంచి అటువంటి సంఘటనలు జరగలేదు. ఆ అమ్మవారికి రాత్రి పడుకోబోయే ముందర లోపల ఏసీ వేసి పడుకోబెడతాం ఇక్కడ పైన. ఒక రోజు ఏమైందంటే ఇక్కడ మన ఆఫీసర్ ఉన్నారు ఒకరు, ఆయనే ఇక్కడ దగ్గరుండి అంతా కూడా కట్టించడం చేయటం అనేటువంటి జరిగింది, దేవాలయ నిర్మాణం చేయించారు ఆయన. మర్నాడు ఉదయం వచ్చి రాత్రి ఏమిటి మీరు అమ్మవారికి ఏసీ వేయలేదుట అన్నారు. ఎవరు చెప్పారండి మీకు వేసే ఉంటాము అన్నారు. లేదు తెరవండి, ఏసీ వేయలేదుట, అమ్మవారు రాత్రి నాకు కనిపించి చెప్పింది, నాకు ఊపిరాడకుండా ఇవాళ నాకు గాలి లేకుండా చేశారని అని చెప్పి తీసేటప్పటికి ఆ ఏసీ వేయటం మర్చిపోయారు ముందు రోజు రాత్రి. ఆయన కల్లోకి వచ్చి అమ్మవారు చెప్పింది, నాకు గాలి రావట్లేదు ఈ పూట, నాకేం వేయకుండా వెళ్ళిపోయారు వీళ్ళు, ఏసీ లేదు ఏమీ లేదు అని చెప్పి. అంటే వాళ్ళకి నిజానికి అవి అవసరం లేదు, మీరు చేసే సేవలను మేము అందుకుంటున్నాము అని జాగ్రత్తగా మీరు చేసుకోండి, నేను అనుగ్రహిస్తాను అని చెప్పటానికి ఇలాంటి నిదర్శనాలు అడగబోయాను. నిజంగా దేవుళ్ళకి అమ్మవార్లకు ఏసీలు, కరెంట్లు, పవర్లు ఎన్ని అవసరం, గుళ్ళు కూడా అక్కర్లేదు, గుళ్ళు కూడా మన కోసం, వాళ్ళ కోసం, అంతేలేండి. మనల్ని అనుగ్రహించడానికి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏమి చేసుకోరు, మన కోసమే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయంలో అమ్మవారికి నైవేద్యం పెడతాం, ప్రసాదం భక్తులు తీసుకుంటారు, పూలదండలు వేస్తాం, అవి భక్తులకు ఇవ్వటం జరుగుతుంది. అమ్మ తన కోసం వస్త్రాలు కూడా అంతే. అమ్మ కోసం అమ్మ ఏది కాదు, అమ్మ ఒక చోటుకు వచ్చిందంటే అన్ని తన పిల్లలకి ఇవ్వటం కోసమే వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. కానీ ఏదో తెలియని శక్తి ఉందండి ఈ పీఠంలో. అమ్మ శక్తి అన్ని చోట్ల కూడా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ శక్తి పీఠానికి ఏదో ప్రత్యేకత ఉంది, ఏదో శక్తి ఉంది, మహిమాన్వితంగా ఉంటుంది. అది అనుభవిస్తే తప్పించి తెలియదు. మీకేమనిపించింది? అదే అంటున్నాను, అనుభవిస్తేనే తెలుస్తుంది. అవును, అది ఒక పాజిటివ్ వైబ్స్ అండి. అవును. నాకు కొంచెం ఎందుకో డల్ అనిపించింది ఈ మధ్యకాలంలో, ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఎందుకో అనిపించింది. ఒకసారి వెళ్ళొద్దాం అనుకున్నా, వచ్చాను, ఇంకా అయిపోతుంది. రేపటి నుంచి మళ్ళీ రేపటిదాకా ఆగితే ఇప్పటి నుంచే అనుకోవాలి. ఇప్పటి నుంచే ఫుల్ పవర్. అంటే అక్కడికి వెళ్తాను కదా, అక్కడికి వెళ్ళాక, హైదరాబాద్ వెళ్ళిపోయాక, ఇప్పుడు ఇక్కడే ఉన్నాను కదా. ఇంకా తప్పకుండా అమ్మ శక్తి, అమ్మ అనుగ్రహము వస్తున్న ప్రతి ఒక్కళ్ళని కూడా రక్షిస్తూ ఉన్నాయి. అయితే కష్టాలు తీరుస్తున్నది అడగచ్చు. 100 మంది వస్తే 100 మందికి తీరుతాయా కష్టాలు? ఇక వాళ్ళ కర్మానుసారం. దానిలో కూడా ఒక సూత్రం ఉన్నది. మనం మహనీయుల చరిత్రలు, సిద్ధుల చరిత్రలు చదువుతూ ఉంటాం. 100కు 100% ఎవరు కూడా తీర్చలేదు. కొన్ని ఏంటంటే దేవతలకు సంబంధించి వాళ్లకు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సృష్టిని మొదలు పెట్టినప్పుడు దేవతలకు కూడా రూల్స్ రెగ్యులేషన్. ఇప్పుడు కలియుగం ఉన్నది. ఇప్పుడు అమ్మవారు వారాహిదేవి ప్రత్యక్షంగా కనిపించలేదు, కనిపించినా అదేదో గ్రాఫిక్ అంటారు తప్ప దేవతను అనుకోలేరు, కలి ప్రభావం. లేదంటే ఇప్పుడు కొత్తగా ఏఐ అంటారు. అందుకని వాళ్ళు మేము ఉన్నామని చూపిస్తున్నారు, ఎంతలో ఉండాలో అంతలో ఉంటున్నారు. వాళ్ళు కొన్ని పరిమితులు. దానివల్ల ఏమిటి అని అంటే కర్మను తగ్గిస్తున్నారు. 100లో 99% వరకు వాళ్ళు తగ్గించాలనే చూస్తారు. ఆ 1% ఏంటంటే వీడు ఈ జన్మలో అనుభవిస్తే పోతుంది, మళ్ళీ వచ్చే జన్మ దాకా కూడా పెట్టుకోవటం, కనీసం వచ్చే జన్మ మంచి జన్మ ఇద్దాము అనేటువంటి ఆలోచన వల్ల అనుభవింపజేస్తారు తప్ప దేవతలు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళరు, మనం వాళ్ళ కాళ్ళు గట్టిగా పట్టుకుంటే. ఒక మహిళగా ఇంత పెద్ద శక్తిపీఠాన్ని నడిపిస్తున్నారు, అసలు మీరు చాలా గ్రేట్ అండి. మీకేమి కాదు, నన్ను నడిపిస్తున్నది అమ్మవారు, ఆమె గ్రేట్ మదర్ ఆవిడ. మీకేమి హార్డిల్స్ వస్తుండవా? అయ్యో ఎందుకు రావు, చాలా చాలా వస్తూ ఉంటాయి. నాకేముంది, ఇప్పుడు దేవి భాగవతంలో ఉంది, అమ్మవారు వచ్చి సాక్షాత్కరించి అక్కడ కూర్చున్న రాక్షసులు వెళ్ళి ఆమెతో యుద్ధం చేయాలని అనుకున్నారు తప్ప ఆమె దేవతను గుర్తించలేకపోయారు. అంటే చెడు మంచిని ఎప్పుడూ గుర్తించలేదు, కరెక్ట్ చెప్పారు, మంచిని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు చెప్పారు. అసలు అలానే నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్న వాళ్ళు ఉంటున్నారు.
అందులోనూ మన సంస్కృతిలోనేమో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. స్త్రీలను గౌరవించండి, అక్కడే పూజించండి దేవతలు అని ఉంటారని అంటారు అంటారు. అంటారు. అంటే అంతే. మనం అది ఆచరించి మన పీఠంలో చూపిస్తున్నాము, కానీ చాలా మందికి తలక ఎక్కటం లేదు. కొంతమందికి విమర్శించే వాళ్ళు, ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించేటువంటి వాళ్ళు, ఏదో రకంగా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించేటువంటి వాళ్ళు రకరకాల మంది ఉంటూ ఉన్నారు. అమ్మవారు ఒక్కోసారి ఖాళీగా ఆమె పని ఆమె చేస్తున్నది, మరొకసారి వారాహిగా చేస్తున్నది, ఇంకొకసారి న్యాయస్థానంలో న్యాయదేవతగా ఆమె పని ఆమె చేస్తూ ఉన్నది. ఆ రకంగా రక్షిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నది. పోనీలేండి, నన్ను కొన్ని- నేను రక్షించుకుంటే తప్ప ఇతరులను నేను రక్షించాలంటే ముందు మనల్ని మనం Correct అది, correct చూసుకోగలిగితే చెప్పారు. Yes, yes, ఇతరులకి exactly. ఎందుకు చేయాలి? చేయలేము. Exactly. ఇప్పుడు రాముడు తన భార్యను తను రక్షించుకున్నాడు, తన రాజ్యాన్ని రక్షించాడు. ఇట్లా Exactly. మన దగ్గర నుంచే ఏదైనా ప్రారంభం అవుతుంది. అలా ఇక్కడ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగేటువంటి వాడిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళని అమ్మ చూసుకుంటూ ఉన్నది. ఏదైనా వందలాది వేలాది, ఆ మాటకు వస్తే లక్షలాది కోట్లాది మంది భక్తులకు ఈ పుణ్యక్షేత్రం ఒక మహామాన్వితమైనటువంటి అవును, శక్తిపీఠంగా వెలుగుతుంది. అవును, అలాగే వెలుగొందాలి ఎప్పటికీను. తప్పకుండా. అమ్మ ఇక్కడ ఉన్నంత కాలం, అమ్మ అనుగ్రహం ఉన్నంత కాలము కూడా అది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు చూస్తే, ఇందాక నేను చెప్పాను, ఇక్కడ మహిమల గురించి చెప్పమంటే మీరు ఎంతసేపు రికార్డ్ చేసుకున్నా మన వాళ్ళు చెప్తూనే ఉంటారు. అసలు నాకు ఆపకుండా. అదే అర్థం కాలేదు. నేను వీళ్ళు ఏం మాట్లాడగలుగుతారు, మాట్లాడలేరేమో, కొంచెం అంటే రూరల్ ఏరియా అవును, లాగా ఉంది అవును. కదా, మాట్లాడలేరేమో, ఇబ్బంది పెడతానా నేను వాళ్ళని ఏమో అని అనుకున్నా. మైక్ పెడితే నాకు చెయ్యి నొప్పి వచ్చేసిందండి. మైక్ మాట్లాడుతూనే ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎవరిని కదిలించినా ఆపట్లేదు, అవును, చెప్తూనే ఉన్నారు, అవును, చెప్తూనే ఉన్నారు. అవును. అమ్మో, నాకు ఒక నిమిషం అమ్మా ఇంత అంటే అవును, మీరు అన్నట్లు వాళ్ళు అనుభవించినవండి, అవి వాళ్ళు అనుభవించినటువంటిది. ఫేస్ చేసినవి. ఇప్పుడు ఇదిగో దేవత ఉన్నది, నమస్కారం చెయ్యి అంటే నమస్కారం చేస్తారు. కానీ ఆ దేవత తాను ఇక్కడ ఉన్నాను అని చూపిస్తే ఎవరు చెప్పకుండానే నమస్కారం వాళ్ళంతటి వాళ్ళకే చేయాలనిపిస్తుంది. ఆ భావనను అమ్మవారు కలిగిస్తున్నది, మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నది, మనశ్శాంతిని ఇస్తున్నది, సంతోషాన్ని ఇస్తున్నది, కోరిన కోరికలన్నిటినీ కూడా తీరుస్తూ ఉన్నది వారాహిదేవి ఇక్కడ. ఏదైనా తిరుపతికి అత్యంత సమీపంలో జస్ట్ 13 to 15 కిలోమీటర్స్ అవును, లోపల ఉంటది కదండి ఈ అవును, క్షేత్రం. అవును. మహాశక్తి క్షేత్రం. ఖచ్చితంగా దర్శనం చేసుకునే తీరాలి. ఎవరైనా వచ్చారంటే తప్పకుండా. మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పాలి. మీ చెప్పండి. దగ్గర పుస్తకం ఉన్నది మీకు. అవును, ఇది బుక్ జస్ట్ చూశాను కానీ నేను చదవలేదండి. ఇది In fact, చదవాలి. దీంట్లో తప్పకుండా. నేను ఒకటి, శాస్త్రంలో వారాహిదేవిని ఆరాధించకూడదు అని ఎక్కడా లేదు, ఎవరూ చెప్పలేదు. ఈ మధ్య చాలా మంది వారాహిని ఆరాధించకూడదు అని చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం వారాహి అమ్మవారికి పూజలు ఎక్కువ అయ్యాయండి, ఎక్కువ ఎక్కువ మంది అయ్యేటప్పటికి ఆరాధిస్తున్నారు. అంటే పాపులారిటీ తెచ్చుకోవటంలో కూడా రెండు రకాలు. బాగా మంచి పాపులర్ గా ఉన్న వాళ్ళ మీద రాళ్ళు వేయటాలు. ఇప్పుడు అందరూ వారాహిని పూజించండి, మీరు పూజించకండి, ఈ దేవత మంచిది కాదు అంటే ఇదేమిటో చూడాలనిపిస్తుంది. అదో రకం పాపులారిటీ ఓ, కోసం జనాలు అలా చేయాలి. కూడా దానికి Negative లేని publicity. శాస్త్రాలు, నెగిటివ్ పబ్లిసిటీ, లేని శాస్త్రాలని, లేని వాటన్నిటిని కూడా తీసుకొస్తున్నారు. శాస్త్రాల్లో, పురాణాల్లో, తంత్ర గ్రంథాల్లో వారాహిని చక్కగా పూజించవచ్చు, అర్చించవచ్చు అని రాసున్నది. మీకు అనుమానాలు ఉంటే ఈ పుస్తకం చదువుకోండి, ఎందుకంటే ఇది 200 పేజీల పుస్తకం కాబట్టి ఇప్పుడు చెప్పడం కష్టం. బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్ హయగ్రీవుడే అగస్త్య ఋషికి చెప్పాడు. 12 నామావళి వారాహిదేవిది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, మన వాళ్ళందరూ కూడా పారాయణం చేస్తారు. దాంట్లో ఆయన చెప్పాడు, దేవతలు అర్చించారయ్యా వారాహిదేవిని, ఓ, మరి ఇంకేంటి? ఆమె 12 నామావళి వింటే చాలు నీకు జీవితం అంతా బాగుంటుంది. ఎవరైతే రోజు పఠిస్తారో వాళ్ళ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులన్నీ తీరిపోయి సకల సుఖాలు, దీర్ఘాయురారోగ్యాలు కలుగుతాయ్యా అని చెప్పాడు ఓ. బ్రహ్మాండ పురాణంలో. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఉడ్డాంబర తంత్రంలో ఉన్నది, అలాగే రుద్రయామణంలో ఉన్నది. శివుడు పార్వతీదేవికి అనేక విద్యలు చెప్పారని తెలిసినటువంటిదే. దాంట్లో మహాదేవుడు ఆయనే ఋషిగా ఉండి వారాహిదేవికి సంబంధించిన స్తోత్రాలన్నీ కూడా చెప్పారు, మానవాళికి అందించాడు. చెడైతే దేవతలు ఎప్పుడూ కూడా మనకు అందించారు. కాబట్టి నిస్సందేహంగా చక్కగా వారాహిని పూజించటం. ఈ 9 రోజుల్లో కూడాను చాలామంది ఇప్పుడు ఇంట్లో వారాహిని ఎలా అర్చించుకోవాలో చెబుతూ ఉన్నారు. ఇంట్లో మీరు చెయ్యండి, కానీ క్షేత్రానికి కనుక వచ్చి దర్శనం చేసుకుంటే కొన్ని కోట్ల రెట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దేవత అక్కడ ఉంటుంది. ఇంట్లో మనం ఎక్కువ నైవేద్యాలు పెట్టలేము. మన శక్తికి ఎంత వీలైతే అంత చేసుకోగలుగుతాం. కానీ దేవాలయంలో, క్షేత్రంలో అమ్మవారి శక్తి అపారంగా ఉంటుంది. వందల వేల కిలోల నైవేద్యాలు పెడుతూ ఉంటాం. వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. మంత్రోచ్చారణలు జరుగుతూ ఉంటాయి, నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల దేవాలయంలో ఉండేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి రీఛార్జ్ అయ్యి వెళ్ళి మీ ఇంట్లో వారాహి పూజ చేసుకోండి. ఇక్కడ అందులోనూ నవరాత్రులప్పుడు అమ్మవారి దర్శనం చక్కగా వచ్చి చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ముఖ్యంగా శ్వేత వారాహిని దర్శించుకుంటే అమ్మ అనుగ్రహంతో అన్నింటినీ సాధించవచ్చు.
నన్ను లాస్ట్ టైం నేను చేసినప్పుడు అంటే చాలా మంది అడిగారు ఎక్కడ ఎలా వెళ్ళాలని. ఇది జస్ట్ తిరుపతి నుంచి 13 తిరుపతిలో శక్తిపీఠం అంటే ఎవరైనా తీసుకొచ్చేస్తారు చెప్పేస్తారు. ఇక్కడికి. ఓకే. అంత పాపులారిటీ తీసుకొచ్చి ఎందుకంటే మీ నెంబర్ ఏదన్నా నెంబర్ ఇవ్వండి, మన శక్తిపీఠాన్ని నెంబర్ కూడా వేస్తాను, బెటర్ కదా. తప్పకుండా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారి మాతాజీ. ఆశీస్సులు ఉంటాయి. సంతోషం.